विचिन्त्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। यथाग्नेर्दाहिका शक्तिः रामकृष्णे स्थिता हि या सर्वविद्यास्वरूपां तां शारदां प्रणमाम्यहम्। नमस्श्रीनिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तपहारिणे। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। वर्णानामर्थसङ्घानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारो वन्दे वाणी विनायको भवानी शङ्करो वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्तमीश्वरम्। सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वर कपीश्वरो उद्भवस्थितिसंहारकारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम्। यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुरा यत्सत्पादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः। यत्पादप्लवमेकमेव हि भवाम्बोधे स्थितीर्षावतं वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम्। ఎవని ఉనికి మాత్రం చేత మిథ్యయైన ఈ జగత్తు సత్యములే భాషిస్తోందో అట్టి సీతా సమేతుడు మాయాధీశుడైనటువంటి శ్రీరామచంద్ర పరబ్రహ్మం యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ ఆశీస్మూర్తి అయి విచేసిన విజ్ఞానంద భారతీ స్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ రామకృష్ణ శారదా స్వరూపమైన సభకు నమస్కరిస్తూ మాయాబంధాన్ని ఛేదించేది పరమగమ్యాన్ని చేర్చేది అయిన అధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండం అనేటువంటి ఒక భాగాన్ని విశేషంగా నా బుద్ధికి తోచిన విధంగా మీకు విన్నవించే ప్రయత్నం చేస్తాను. గురుదేవుడు పలికించిన రీతిగా బాల్యంలో తన తండ్రి అయిన శ్రీరాముడు హృదయమైన రఘువీరుణ్ణి అర్చిస్తూ శ్రేష్టమైన పూలలతో మాలలు కట్టి అక్కడ ఉంచితే బాలుడై ఆడుకుంటూ వచ్చి ఆ రఘువీరుడి కోసం ఉద్దేశించిన మాలల్ని తాను ధరించి, నాన్న ఇగో చూడు నేనే రఘువీరుణ్ణి అంటూ రఘువీరుడి అంశగా రఘువీరుడిగా జన్మించినటువంటి శ్రీరామకృష్ణ పరమహంస యొక్క పాదపద్మాన్ని స్మరిస్తూ కలిలో సాక్షాత్తు ఎవడు రాముడో ఎవడు కృష్ణుడో ఆ రామకృష్ణుడి యొక్క అనుగ్రహం మేరకు మాయా సంసార తారకుడైనటువంటి శ్రీరామచంద్రుడి లీలలో మాయామానుష భావంతో జగత్తులో విహరించినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క ధర్మ విభూతిని వాల్మీకి లౌకిక వాంగ్మయంలో తొలికావ్యంగా మనకు అందించాడు. అంటే కలిలో మానవులు ధర్మాన్ని ఎట్లా ఆచరించాలి, ఎలా జీవనాన్ని నడపాలి, ఏ విలువల మీద తమను తాము ఆధారం చేసుకుని జీవన గమనాన్ని సాగించాలో మనకు తెలియజేయడం కోసం మర్యాదా పురుషోత్తముడై రాముడు తన లీలల్ని ప్రదర్శించాడు, తన జీవనాన్ని కొనసాగించాడు. రామో విగ్రహవాన్ ధర్మ. మహర్షి వాల్మీకి యొక్క దృక్కోణం ఇది. ప్రారంభంలో గురువుగారు కోదండరామాచార్య వారు సెలవిచ్చినట్లు ఒక నాణ్యానికి రెండు వైపులా ఒకవైపు బొమ్మ ఒకవైపు బొరుసు ఉన్నట్లుగా శ్రీరాముడి యొక్క చరిత్రకు అనేటువంటి నాణ్యానికి ఒక పార్శ్వము వాల్మీకి రామాయణం అయితే మరొక పార్శ్వం ఆధ్యాత్మ రామాయణం. ఉత్తర భారతదేశంలో రామాయణం అంటే ఆధ్యాత్మ రామాయణమే. శ్రీరామకృష్ణ వారి సంభాషణలో కథామృతంలో కూడా తరచూ ఆధ్యాత్మ రామాయణ ప్రస్తావన ఎక్కువగా వస్తూ ఉంటుంది. తెలుగునాట కూడా ఆధ్యాత్మ రామాయణమే చాలా విస్తృతంగా ప్రచారం. రెండు వాల్మీకి రామాయణం ఎంత ప్రసిద్ధమో ఆధ్యాత్మ రామాయణం కూడా అంతే ప్రసిద్ధం. అయితే
సాధారణ బుద్ధి కలిగినటువంటి మనకు ఎంత చదివినా ఎంత విన్నా రామచరిత్రలో ఉండేటువంటి కొన్ని సందేహాల్ని నివృత్తి చేసే ఉద్దేశంతో అతి నిగూఢము రహస్యము అయినటువంటి రామతత్వాన్ని ఆవిష్కరించేటువంటి సదుద్దేశంతో సాక్షాత్తు విష్ణు అవతారమైనటువంటి వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో అంతర్భాగంగా శ్రీమద్ రామాయణాన్ని అధ్యాత్మ రామాయణాన్ని మనకు అందించాడు. ఇందులో ఉన్నటువంటి 7 కాండల్లో ప్రతి సర్గలోనూ మీరు ఏ కాండం తీసుకున్నా ప్రతి సర్గలోనూ శ్రీరాముడు సాక్షాత్ అఖండ అవ్యయ సచ్చిదానంద పరబ్రహ్మయని, సీత జగన్మాత పరబ్రహ్మ యొక్క మాయాశక్తి అని, ఆదిశక్తి అని నిరూపించబడుతూనే ఉంటుంది. అలాగే రామాయణంలోని పాత్రలన్నీ కర్మ, జ్ఞానము, ధర్మము వీటన్నిటికీ అతీతంగా వీటన్నిటినీ అధిగమించి ఈ మెట్లన్నీ అధిరోహించిన తరువాత చివరి మెట్టు అయినటువంటి భక్తి అనేటువంటి పురుషార్థాన్ని పొంది చతుర్విధ పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ఏవైతే పెద్దలు చెప్పారో ఈ 4ంటికి పైన ఉన్నటువంటి తుది మెట్టు భక్తి. ఈ భక్తి పారమ్యాన్ని ఉగ్గడిస్తూ భక్తిని స్థాపన చేస్తూ భక్తి యొక్క విశేషాన్ని, రామభక్తిని ఎట్లా సంతరించుకోవాలో, రాముడి యొక్క నిజ స్వరూపం ఏమిటో ఆ జ్ఞానాన్ని మనకు ప్రసాదించడం కోసం అధ్యాత్మ రామాయణం అవతరించింది. రామాయణంలోని పాత్రలు అందరూ కూడా రామదాసులు, పరమ భక్తాగ్రగణ్యులు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాముణ్ణి ఉపాసించి, రాముణ్ణి ప్రేమించి, రాముణ్ణి భక్తి చేసి, రాముడు ఒక్కొక్క సందర్భంలో ఒక చిన్న మాట చేత వాళ్ళలో భక్తిని జాగృతం చేస్తాడు. అవతార పురుషుల లీలలు ఎంత చిత్రంగా ఉంటాయంటే సంకల్ప మాత్రం చేత ఎవరిలోనైనా భక్తిని జాగృతం చేయగలరు. అనేక జన్మలుగా ఉన్నటువంటి చీకటి, అజ్ఞానం అనేటువంటి చీకటిని కూడా ఒక్క చిరునవ్వు అనేటువంటి దీపం చేత వాళ్ళ చీకటిని పారద్రోలగలుగుతారు. శ్రీరామకృష్ణ వారు అంటారు, నాయన కొన్ని వందల సంవత్సరాలుగా తాళం వేసి మోయబడి ఉన్నటువంటి గదిలోకి నీవు తాళం తీసి దీపాన్ని తీసుకుని వెళ్ళావనుకో, ఒక్కసారి ఆ గదిలో వెలుతురు వస్తుందా, లేకపోతే కొంచెం కొంచెంగా వెలుగు వస్తానంటుందా? కాదు కదా, ఒక్కసారి ఆ గది వెలుగుతో నిండిపోతుంది నువ్వు దీపం తీసుకుని వెళ్ళగానే. కనుక అవతార పురుషుడైనటువంటి పరమాత్ముడి యొక్క సంసర్గం, సాంగత్యము, ఆయన కృప, ఆయన సన్నిధి ఎలా లభించినా సరే అది చిరునవ్వు మాత్రమేనా కానీ, ఆయన సన్నిధి కానీ, ఆయన చేత సంభాషణం కానీ, ఆయన చేతిలో మరణించటం కానీ ఏది జరిగినా అది అత్యంత ఫలప్రదమై ఆత్యంతికమైనటువంటి శుభాన్ని, మోక్షాన్ని, అఖండమైనటువంటి ఆనంద సామ్రాజ్యాన్ని మనకు లభింపజేస్తుంది. ఈ విషయాన్ని అడుగడుగున కిష్కింధకాండలో ఉన్న పాత్రలన్నీ కూడా మనకు రుజువు చేస్తాయి. కథాభాగంలోకి ప్రవేశిద్దాం. ఇది మహాదేవుడైనటువంటి శివుడు పార్వతీదేవికి ఉన్నవిస్తున్నారు. చూడండి, ఎవరు ఆర్షవాంగ్మయంలో ఎవరు వక్త, ఎవరు శ్రోత? సాక్షాత్ గౌరీ అయినటువంటి పార్వతీ శ్రోత, పరమశివుడు వక్త. ఆయన చెప్తున్నాడు, రాముడు లక్ష్మణ సమేతుడై పంపా సరోవర తీరంలో సమీపించాడు అంటూ ఆ పంపా సరోవరం యొక్క శోభను వర్ణించాడు. ఎప్పుడైతే పరమాత్ముడు భూలోకంలో అవతరిస్తాడో సకల ప్రకృతి కూడా ఆయన్ని సేవించడం కోసం మనోహరంగా, రమ్యంగా సిద్ధమై ఉంటుంది. ఆ పంపా సరోవరంలో ఉన్నటువంటి ఆ క్రౌంచ పక్షులు, చక్రవాకాలు కూడా మధురమైనటువంటి శబ్దాన్ని చేస్తూ ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఆ చల్లని ఆ సరస్సు నీటిని స్పృశించి స్నానము, ఆత్మనాదులు చేసి శ్రమ తొలగించుకున్నారు. వీళ్ళంతా చక్కగా నీళ్లు తాగారు. ఇలా వాళ్ళు నడుస్తూ ఉన్నారు. రామలక్ష్మణుడు నడుస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని ఋష్యమీక పర్వతం, ఋష్యమూకగిరి మీద ఉన్నటువంటి సుగ్రీవుడు చూచాడు. అప్పటికి సుగ్రీవుడు వాలి చేత వెళ్ళగొట్టబడి, వాలికి భయపడి ఋష్యమూక పర్వతం మీద తలదాల్చుకుంటూ ఉన్నాడు. అప్పుడు అన్నాడు, ఆయన్ను విశ్వాసపాత్రుడు సేవిస్తున్నటువంటి సుగ్రీవుడి మంత్రి హనుమంతుడితో అన్నాడు, గచ్చ జానీహి భద్రంతే వటుర్భూత్వా ద్విజాకృతి. ఓ హనుమాన్, నీవు ఒక బ్రాహ్మణ వటు వేషాన్ని ధరించి ఆ వస్తున్న వాళ్ళు ఎవరో నువ్వు వెళ్ళి తెలుస్తూ రావాల్సిందే. ఎందుకంటే భయభీతుడై ఉన్నాడు. వాలి ఎవరినైనా శత్రువులను తన మీదకి పంపించాడా? ధనుర్బాణాలు ధరించారు, క్షత్రియులాగా కనిపిస్తున్నారు. ఎందుకైనా మంచిది, వాళ్ళ వల్ల తనకేమన్నా ముప్పు ఉన్నదేమో అని. ఇది జీవలక్షణం. ఆహార, నిద్ర, భయాలు జీవలక్షణాలని పెద్దలు చెప్పినట్టు సుగ్రీవుడు మహావీరుడు, మహాభక్తి సంపన్నుడు, వానర వీరుడు అయినా కూడా
తనకు జరిగినటువంటి సంఘటన ప్రభావం వల్ల, ఆ భయం యొక్క ప్రభావంలోనే ఉండటం వల్ల కాస్త భయము సంకోచం కలిగి హనుమను పంపాడు. హనుమ వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ద్విజాకృతి వటు రూపంలో వెళ్ళాడు. అంటాడు, కా యువాం పురుషవ్యాఘ్రౌ యువానో వీరసమ్మతౌ సర్వాహ ప్రభయా భాస్కరా వివదిశ. ఓ మహానుభావులారా, సకల దిక్కుల్ని సూర్య తేజస్తో వెలిగింపజేస్తున్నటువంటి మీరెవరయ్యా? మిమ్మల్ని చూస్తుంటే త్రైలోక్యకర్తారవికి భాతి. నా మనస్సుకు మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే మీరు త్రిలోకాలకు కర్తల్లాగా కనిపిస్తున్నారు. అంటే చూడండి, హనుమ బుద్ధిమతం వరిష్ఠ అన్నారు కదా హనుమంతుడిని. ఎంతటి చక్కటి ఆ పరిచయ వాక్యాలంటే, ఆ ప్రశ్నించటంలో ఆ వినయము, ఆ జ్ఞానము, వివేకము. యువాం ప్రధాన పురుషౌ జగద్ధేతౌ జగన్మయౌ. మీరు ప్రధానము పురుషుడువా? ఇవన్నీ వేదాంత శబ్దాలు. పురుషుడు అంటే అఖండ సచ్చిదానంద పరబ్రహ్మము, ఆయనే అఖిల కారణుడు అంటారు. ఆయన అంటే ఆయనకు వేరే ఏమీ కారణం లేదు పరబ్రహ్మకు. ఆయన కారణంగానే ఈ జగత్తంతా ప్రవర్తిస్తూ ఉంటుంది, ఉద్భవిస్తూ ఉంటుంది, లయిస్తూ ఉంటుంది. అని పురుషుడు ఎలా చేస్తాడు అంటే, ప్రధానము అనేటువంటి ఒక వస్తువు, అంటే ఒక వస్తువును సృష్టించాలంటే వేదాంతం ఏం చెప్తుందంటే, భగవంతుడు ఈ జగతికి నిమిత్త కారణము, ఉపాదాన కారణము అని రెండు కారణాలు ఆయనే. ఈ నిమిత్త కారణము, ఉపాదాన కారణము అంటే ఏమిటి అంటే, ఒక కుండ ఉన్నదనుకోండి, కుండ ఆకృతి కలిగినటువంటి వస్తువు తయారు కావాలంటే మట్టి కావాలి, ముడి సరుకు, ముడి వస్తువు. అది ఉపాదాన కారణము అని పిలువబడుతుంది. ఆ మట్టిని దాన్ని సిద్ధం చేసి కుండ ఆకృతిని ఇచ్చేటువంటి ఒక నైపుణ్యం కావాలి, నైపుణ్యం కలిగినటువంటి ఒక కర్త కావాలి, ఒక పనివాడు కావాలి, కుమ్మరి కావాలి. కుమ్మరిని నిమిత్త కారణం అంటుంది. ఇవన్నీ వేదాంత పరిభాషిక పదాలు. విషయం చాలా తేలికైంది. ఒక వస్తువు దానికి ఒక నామము, రూపము ఏర్పడాలి అంటే ఒక పదార్థం ఉండాలి. ఏ పదార్థం నుంచి అయితే ఒక వస్తువు ఉత్పత్తి అవుతుందో ఆ పదార్థాన్ని మనము ఉపాదాన కారణము అంటాం. దానికి ఆకృతిని కల్పించేటువంటి వాడు నిమిత్త కారణం. పరమాత్ముడు ఈ జగత్తుకి ఉపాదాన కారణము తానే, నిమిత్త కారణము తానే. అంటే ఏ వస్తువు నుంచి, ఏ ముడి పదార్థం నుంచి కనిపించేటువంటి జగత్తంతా ఉత్పత్తి అయిందయా, దీని ముడిసరుకు ఎక్కడిది అంటే పరమాత్మయే. తానే ముడిసరుకు, తానే నిమిత్త కారణం కూడా, తానే కర్త కూడా. ఉపనిషత్తు చెప్తుందే, ఊర్ణనాభి అంటే సాలెపురుగు. సాలెపురుగు తనలో నుంచే తంతువుల్ని బయటికి తీస్తుంది, దారాన్ని బయటికి తీస్తుంది. అంటే ఈ దారాలు ఏర్పడినటువంటి వస్తు సముదాయం ఎక్కడి నుంచి వచ్చింది, ఏది అది, ఆ పదార్థం ఏమిటి అంటే సాలెపురుగే. ఈ దారాల్ని ఎవరు సృష్టించారు? సాలెపురుగే సృష్టించింది. మళ్ళీ ఈ దారాలన్నీ ఎక్కడికి వెనక్కి వెళ్తాయి? ఈ గూడు ఎక్కడికి వెళ్తుంది? సాలెపురుగు లోపలికే వెళ్తుంది. పరమాత్మ లోపలే ఈ జగత్తంతా మళ్ళీ లీనమవుతుంది. కనుక ఇలా ఈ సృష్టికి ఉపాదాన కారణము, నిమిత్త కారణము రెండే అయినటువంటి. అంటే ఈ ఉపాదాన కారణం ఏదైతే ముడిసరుకు అని చెప్పామో దాన్ని శాస్త్రాలు, తత్వశాస్త్రము ప్రధానము అని పిలుస్తుంది. ప్రధానము అనేటువంటి పదార్థాన్ని ఏర్పరిచి దాని నుంచి ఈ సృష్టి అంతా మహత్తు, అండము ఇవన్నీ ఏర్పడ్డాయని భాగవతము, అధ్యాత్మరామాయణం ఇవన్నీ చెప్తాయన్నమాట, సృష్టి పరిణామక్రమం. కనుక ప్రధాన పురుషవు అంటే మీరు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా కనిపిస్తున్నారు అనేటువంటి ఒక వాక్యార్థం ఉంది. వేదాంత శాస్త్రం చెప్పే ప్రధానము మీరే, పురుషుడము నీవేనయ్యా అనే అర్థము ఇందులో. అంటే ఈ మాటను ప్రయోగించటం అంటే వాక్యము బ్రహ్మస్వరూపం అంటారు, శబ్ద బ్రహ్మము అంటారు దాన్ని. అందుకనే వాక్కు చాలా శక్తివంతమైనది. వాక్కు అనేక మధురమైనటువంటి రాగాల్ని పలికిస్తుంది, అతి రహస్యమైనటువంటి విషయాల్ని పలికిస్తుంది, విజ్ఞానాన్ని వెలికి తీస్తుంది, గుహ్యమైన విషయాన్ని కూడా వెలికి తీస్తుంది. ఇలా అన్నాడు, ప్రధాన పురుషులాగా కనిపిస్తున్నారు, జగత్తు హేతువుల్లాగా కనిపిస్తున్నారు, జగన్మాయయ జగన్మయౌ జగమంతటా నిండి ఉన్నటువంటి జగత్ హేతువైనటువంటి పురుషుడిగా నీవు కనిపిస్తున్నారయ్యా మీరు అని అన్నాడు హనుమంతుడు. అంతేకాదు ఇంకొక మాట కూడా అన్నాడు, భూభారాన్ని హరించడం కోసం, భక్తుల్ని పాలించడం కోసం మానుషాకారాన్ని ధరించినటువంటి దైవంలాగా ఉన్నారు మీరిద్దరూ. కనుక
అవతీర్ణావిహ పరౌ చరంతౌ క్షత్రియాకృతి, క్షత్రియాకారాన్ని ధరించి అవతరించినటువంటి దైవంలాగా మీరు కనిపిస్తున్నారు. జగత్స్థితిలయౌ సర్గం లీలయా కర్తుముజ్జతం, లీలా మాత్రంగా అతి తేలికగా ఒక ఆటలాగా జగత్తును ఉత్పత్తి చేసి దాన్ని పోషించి లయం చేయగలిగిన సమర్థులైనటువంటి శక్తిమంతుల్లాగా మీరు అవతరించిన వాళ్ళలాగా కనిపిస్తున్నారయ్యా. అంటే తను 3 రకాలైన దర్శనాలు కనిపించాయి. జగదుద్భవ స్థితి సంహార కారణమైనటువంటి శక్తి రూపంలాగా మీరు కనిపిస్తున్నారు. ఒకటి, భక్తుల్ని పరిపాలించడం కోసం, భూభారాన్ని హరించడం కోసం అవతరించినటువంటి మనుషులాగా మీరు కనిపిస్తున్నారు. అందువల్ల క్షత్రియాకృతి ధరించిన వాళ్ళలాగా కనిపిస్తున్నారు. అంత మాత్రమే కాదు, సకల జీవుల హృదయాల్లోనూ స్వరాట్ అయి సర్వస్వతంత్రుడై వెలసిల్లేటువంటి చైతన్య స్వరూపమైనటువంటి నరనారాయణులే ఈ లోకంలో విహరించడానికి వచ్చారా అన్నట్లుగా ఉన్నదయ్యా ఈ రూపం. భాగవతంలో చెప్పినటువంటి అనేక అవతారాల్లో నరనారాయణ అవతారం కూడా భగవంతుడి విష్ణు అవతారాల్లో నరుడు నారాయణుడు అవతారం అన్నమాట. భారతంలో మనకు కృష్ణుడు అర్జునుడు నరనారాయణుడుగా చెప్పబడతారు. నరనారాయణులే మీ రూపంలో వచ్చారా అని నాకు అనిపిస్తున్నదయ్యా. మీరు ఎవరు అని అడిగాడు. నా బుద్ధికి ఇలా తోస్తున్నది అన్నాడు. అంటే ఈ మాటలకు రాముడు ముగ్ధుడై, లక్ష్మణ చూశావా ఎంత బాగా మాట్లాడుతున్నాడో, కృష్ణం నకించిదపశబ్దితం, అంటే 3 మాటలు మాట్లాడాడు హనుమంతుడు. ఎక్కడా కూడా ఒక అపశబ్దం లేదు చూశావా. అంటే మాట్లాడేటప్పుడు ఏ స్థాయిలో ఏ కాకుతో మాట్లాడాలో, అంటే ఆ మాట్లాడే విధానంలోనే మనిషి యొక్క స్వభావం కూడా వ్యక్తమవుతూ ఉంటుంది. చాలా వినయాన్వితంగా శ్రద్ధాభక్తులతో ఆ ప్రశ్నను వేశారు. ఎక్కడ ఆసక్తి లేదండి. హృదయపు లోతుల్లోంచి వచ్చినటువంటి భాష ఇది. శ్రీమద్ అధ్యాత్మ రామాయణం చదువుతూ ఉంటే, మనం పరిశీలిస్తుంటే, ఆ పాత్రల యొక్క అంతరంగంలో ఉన్నటువంటి భక్తిభావ తరంగాలు మనల్ని ఆనందపరవశుల్ని చేస్తాయి. సత్యసమ్మతమైనటువంటి వాక్కులై ఉంటాయి అవన్నీ కూడా. ఎక్కడా కూడా కాపట్యం ఉండదు అని అప్పుడే చెప్పాడు. నాయన, నేను దాశరథిని, ఇలా ఇక్కడికి వచ్చాను. సీతతోనూ, నా భార్య అయిన సీతతోనూ హనుమంతుడితోనూ కలిసి మా తండ్రి గారి వచనాన్ని గౌరవించడం కోసం వచ్చాను. అయితే ఎవడో ఒక రాక్షసుడు నా భార్య అయినటువంటి సీతను అపహరించి నాకు దుఃఖాన్ని మిగిల్చాడయ్యా. మేము ఇక్కడికి వచ్చాము. ఇంతకీ నువ్వెవరు చెప్పవలసింది అంటే, అయ్యా ఇక్కడికి దగ్గరలోనే ఋషిముఖోనే పర్వతం మీద మా రాజు వానర వీరుడైనటువంటి సుగ్రీవుడు తలదాచుకున్నాడు. అన్న చేత వెళ్ళగొట్టబడ్డాడు, పరాభవించబడ్డాడు, వారి భయానికి లోనైనాడు. బుద్ధిమంతుడైనటువంటి సుగ్రీవుడికి నేను మంత్రిని, హనుమంతుణ్ణి, అంజనాదేవి తనయుణ్ణి. కనుక మీ భార్యను రాక్షసుడు హరించారని చెప్పారే, మీ భార్యను వెక్కడంలో, ఆ రాక్షసుడిని సంహరించడంలోనూ మా ప్రభు అయినటువంటి సుగ్రీవుడి సహాయం మీకు లభిస్తుంది రామా. మీకు ఇష్టమైనట్లయితే ఇదానీమేవ గచ్చామా ఆగచ్చ యది రోచతే, మీకు అభ్యంతరం లేనట్లయితే, నీకు సమ్మతమైనట్లయితే మనం సుగ్రీవుడిని కలుద్దాము. మా ప్రభు అయినటువంటి సుగ్రీవుడు మీకు తప్పక సహాయపడగలడు, అతను కూడా కష్టాలలో ఉన్నాడు అన్నాడు. అని నా భుజం మీద మీరు ఆనందంగా అధిరోహించండి అని తన యొక్క రూపాన్ని వేడి ఒక మాట అన్నాడు. ఈ మాట్లాడుతూ ఉండగానే రాముడు అన్నాడు, నాకు కూడా మీ రాజు చేత సఖ్యం చేయాలనే ఉందయ్యా కపీశ్వర అన్నాడు. అప్పటి వరకు బ్రహ్మచారి వేషంలో ఉండి ఒడ్డులాగా మాట్లాడుతున్నటువంటి హనుమంతుడిని చూసి కపీశ్వర అని సంబోధిస్తాడు రాముడు. ఆయన ఎవరో తెలిసిపోయింది రాముడికి. ఎప్పుడైతే కపీశ్వరాన్ని సంబోధించాడో వెనుక ఆనందం కలిగింది. నిజ స్వరూపాన్ని ధరించి ఆయన ఎదుట నిల్చొని, రామా నా భుజాన్ని అధిరోహించండి, వారి యొక్క భయం చేత ఆయన ఎక్కడ ఉన్నాడు, నేను వెళ్తాను అని చెప్పేసి అన్నాడు. వీళ్ళిద్దరిని భుజాల మీద అధిరోహింపజేసుకుని రామలక్ష్మణుని హనుమంతుడు తీసుకుని వెళ్ళాడు. ఇది చాలా ప్రసిద్ధమైన దృశ్యం. చాలా చోట్ల మనకు చిత్రపటాల్లో కూడా కనిపిస్తుంది. రాముడిని లక్ష్మణుడిని తన భుజాల మీద వాహనంగా తీసుకుని వెళ్ళి సుగ్రీవుడు ఉన్నటువంటి చోటుకు వెళ్ళి వాళ్ళని అక్కడ నిలిచి, మహారాజా ఇట్లా వాళ్ళిద్దరూ కూడా దాశరథులైనటువంటి రామలక్ష్మణులు, మీరు భయాన్ని వీడండి, మిమ్మల్ని కలుసుకోవడానికి రామలక్ష్మణులు ఇద్దరు వచ్చారని చెప్పి దౌత్యం చేశాడు అని. అట్లాగే నేనంతా ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేశాను,
వారు నమ్మదగినటువంటి వ్యక్తులు, వారితో మనం అగ్నిసాక్షిగా మైత్రిని మీరు కుదుర్చుకున్నట్లయితే ఇరువురికి కూడా మేలు జరుగుతుంది అని చెప్పి హనుమ చెప్పాడు. వెంటనే సుగ్రీవుడు చాలా ఆనందంగా లేచి వాళ్ళకు స్వాగతం పలికి, అడవిలో ఉన్నాడు కదా, ఒక చెట్టు కొమ్మను విరిచి ఆసనంగా రాముడికి సమర్పించాడు. అట్లాగే హనుమంతుడు లక్ష్మణుడికి ఆసనాన్ని ఇచ్చాడు. పరస్పరం వాళ్ళ స్థాయికి తగినట్టుగా ఆసనాలు సమర్పించుకొని ఒక చెట్టు కొమ్మను విరిచి ఇద్దరు కూడా నలుగురు కూర్చొని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రామ వృత్తాంతం అంతా కూడా చెప్పిన తర్వాత అప్పుడు ఒక మాట అన్నాడు, ఓ మహారాజా శ్రీరామచంద్ర, అహం కరిష్యే రాజేంద్ర సీతాయా పరిమార్గణం. సీతాన్వేషణం నేను చేస్తాను శ్రీరామచంద్ర, మీరు నిర్భీతిగా ఉండండి. నేను నా పూర్తి శక్తియుక్తులన్నింటినీ వినియోగించి సీతమ్మను వెతుకుతాను. ఒక విషయం చెప్తాను వినండి. ఒకసారి ఈ గిరిశిఖరం మీద కూర్చొని నా మంత్రులతో పలువుతీరి ఉండగా రామా రామా అని ఆక్రోశిస్తూ ఆకాశ మార్గంలో బలవంతంగా ఎవరి చేతనో తీసుకుపోబడుతున్నటువంటి ఒక స్త్రీమూర్తిని నేను చూచి ఆమె క్రోశంతేమి రామరామేటి రామ రామ అంటూ అరుస్తూ వెళ్ళిందయ్యా స్త్రీమూర్తి. కనుక నేను ఆమె మమ్మల్ని చూచి ఆకాశ మార్గంలో వెళుతూ తమను అనుకరించినటువంటి నగలన్నింటినీ కూడా మూటగా కట్టి మా దగ్గర విసిరివేసింది. అవి నేను దాచాను, మీరు చూడండి అని చెప్పి తీసుకొచ్చాను అని ఆ రాముడు, మాయామానుష విద్యుడైనటువంటి రాముడు ఆ నగల్ని చూచి గుండెలకు హత్తుకొని ఆ సీత అని శోకించాడు. మానవ భావంతో శోకించాడు. అప్పుడు అన్నాడు, అన్నా ఊరడిల్లండి, మీకు శోకమెందుకు, అచిరేణైవతే రామ ప్రాప్యతే జానకీ శుభ. అగ్రజ, మనకు త్వరలోనే శుభాలు కలగబోతున్నాయి, సుగ్రీవ మైత్రి లభించింది, మీరు ఊరడిల్లండి అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు అన్నాడు, నాయన రామ, నేను ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఆ యుద్ధంలో రావణుని చంపి జానకి నీకు తిరిగి సమర్పిస్తాను, నా మాట నమ్ము అంటూ ప్రతిజ్ఞ చేశాడు సుగ్రీవుడు అని హనుమను ఆదేశించాడు. వెంటనే అగ్నిని ప్రజ్వరిల్లదే, అగ్నిసాక్షిగా ఇద్దరం కూడా ఒప్పందం చేసుకుంటాము అని చెప్పేసి సుగ్రీవుడు రఘునాథుడి సమక్షంలో కూర్చున్నాడు. వాళ్ళు కూడా అప్పుడు సుగ్రీవుడు చెప్పడం మొదలుపెట్టాడు, అయ్యా నాకు జరిగినటువంటి వృత్తాంతాన్ని చెప్తాను వినండి. ఒకానొక నాడు మాయావి అనేటువంటి ఒక బలవంతుడైనటువంటి వాడు వచ్చి యుద్ధానికి రమ్మని ఆహ్వానిస్తే మా అన్న మాయావితో యుద్ధానికి వెళ్ళి ఒక బిలంలో ప్రవేశించారు. చాలా కాలం వాళ్ళు చాలా రోజులుగా యుద్ధం చేస్తూ గుహలో ఉండిపోవడం వల్ల కొంతకాలానికి నన్ను బయటనే ఉండమని ఆదేశించాడు. నేను అలాగే ఉన్నాను. ఆ యుద్ధం చాలా కాలం జరిగింది, భీకరమైన శబ్దాలు వినిపించాయి. కొంతకాలానికి రక్తం ప్రవహించడం కనిపించింది. ఇది వాలి రక్తము అని చెప్పి అనుకొని వాలి మాయావి చేతిలో నిహితుడైనాడు అని చెప్పి అనుకోని నేను ఆ మాయావి మళ్ళీ ఎక్కడ బయటకు వస్తాడోనని ఆ బిలాన్ని ఆ రాశితో మూసివేసి కిష్కిందా నగరానికి వచ్చి వాలి నిహితుడైనాడు అనేటువంటి వార్తను చెప్పాను. అందులో నా తప్పేమీ లేదు, నేను అలాగే నమ్మాను, అలాగే చెప్పాను. కానీ అప్పుడు కిష్కిందా నగర వాసులందరూ కూడా నన్ను రాజును చేశారు, నాకు రాజ్యాకాంక్ష లేదు రామ, కనుక నన్ను రాజును చేశారు. నేను రాజ్యం చేస్తూ ఉండగా కొంతకాలానికి వాలి తిరిగి వచ్చి నేను ఎంత చెప్పినా నా మాటలు వినకుండా నన్ను తన బలాన్నంతా ప్రయోగించి నన్ను చితకొట్టి నా భార్యను కూడా లాక్కొని నన్ను ప్రాణాలతో వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళగొట్టాడయ్యా. తదాదినో భార్యాంత స్వయం ఉంటే విమూఢధీ వాలి యొక్క శీలాన్ని ఇక్కడ చెప్తాడు. అంటే స్వయం భుంత్వ మమ భార్యాంశ స్వయం భుంతే విమూఢధీ, మూఢాత్ముడై నా భార్యను కూడా స్వయంగా తాను బలవంతంగా ఆక్రమించుకొని, ఎందుకంటే ఆటవిక న్యాయం అక్కడ బలవంతుడైనటువంటి వాడు బలహీనుల మీద ఆధిపత్యం చెలాయించడం అనమాట. అలా నా భార్యను కూడా తాను స్వాధీనం చేసుకుని నన్ను వెళ్ళగొట్టాడయ్యా. ఇది ఇప్పుడు భవపాద సంస్పర్శాత్ సుఖితోస్మ్యహం మిత్ర దుఃఖేన సంతప్తో రామో రాజీవలోచన. ఆయన ఇంతకాలంగా నేను దుఃఖంతో పరితపిస్తూ కాలం గడుపుతున్నాను, కానీ ఈరోజు మీ యొక్క పాద సంస్పర్శతోటి నాకు సుఖం కలిగిందయ్యా. కనుక నాకెంతో ఆనందం కలిగింది, ఈనాడు మీ పాదస్పర్శ వల్ల నేను సుఖాన్ని పొందాను అని వెంటనే ఆ అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాడనమాట. అప్పుడు రాముడు కూడా అన్నాడు, నీ శత్రువైనటువంటి వాలిని, నీ భార్యను అపహరించినటువంటి వాడిని వేగమే సత్వరమే వధించి నీకు సుఖాన్ని కలిగిస్తాను అని అన్నాడు. అంటే సుగ్రీవుడు అన్నాడు, రామా నువ్వు చేస్తావు బాగానే ఉంది, కానీ వాడు చాలా బలశాలి అయ్యా. ఎంత బలశాలి అంటే
మహాబలశాలి అయినటువంటి వాడు దుందుభి అనేటువంటి వాడు, దున్నపోతు ఆకారంతో ఉండేటువంటి వాడు వస్తే వాడిని సంహరించాడు. అర్ధరాత్రి వేళ భీకరంగా నాదం చేస్తూ యుద్ధానికి ఆహ్వానించినటువంటి దుందుబిని తమ అమితమైన పరాక్రమం చేత సంహరించినటువంటి వాలి కాలి దోటి చేత వాడి యొక్క శిరస్సును తంతే అది ఎగిరి వెళ్ళి కొన్ని యోజనాల దూరంలో మతంగ మహాముని ఆశ్రమంలో పడిందయ్యా. ఆ రక్తసిక్తమైనటువంటి ఆ దుందుబి అనేటువంటి వాడి తల వల్ల ఆశ్రమం అపవిత్రమైందని కోపించి క్రుద్ధులైనటువంటి మతంగ మహాముని నువ్వు ఈ ప్రాంతానికి వస్తే తల పగిలి చస్తావుని శపించాడు. మతంగ మహాముని శాపానికి భయపడి ఋష్యముఖ పర్వతం మీదకి వాలి రాడు, నాకు ఆ సంగతి తెలుసు, అందువల్ల నిర్భయంగా నేను ఇక్కడ తలదాచుకుంటున్నాను. అంటే అంత బలవంతుడైనటువంటి రాక్షసుడి యొక్క కళేబరాన్ని అది ఇక్కడ ఉన్నది, ఆ తలను అవలీలుగా పువ్వు మొగ్గలాగా చాలా దూరం విసిరివేసినటువంటి వాలి అంత బలశాలి, మామూలు వాడు కాదు. కనుక నీ బలమేమిటో నాకు తెలియాలి కదా, నువ్వు సంహరిస్తానంటున్నావు బాగానే ఉంది, నీ బలపరాక్రమాలు నాకు తెలియడం అవసరం కదా రామ. కనుక ఈ దుందుబి కళేవరాన్ని కనుక నీవు ఇక్కడ లేకుండా చేసినట్లయితే నేను నీ బలాన్ని నమ్ముతాడు అన్నాడు. అంటే అలాగే అని రాముడు ఆ పని చేశాడు, దుందుబి కళేవరాన్ని అక్కడ లేకుండా అన్నాడు. అంటూ కాలి బొటన వేలుతో 10 యోజనాల దూరం అవలీలుగా చిమ్మివేశాడు. మహదానందపడ్డాడు సుగ్రీవుడు, భళి భళి అని శ్లాఘించాడు. అంతటితో వదిలిపెట్టలేదండి. అంటే లోక నీతి అన్నమాట. మిత్రత్వం చేసేటప్పుడు కానీ, పెద్ద బాధ్యతను అప్పచెప్పేటప్పుడు కానీ బలపరాక్రమాన్ని సంపూర్ణంగా చూసి విశ్వసించడం ఇది ఒక పద్ధతి అన్నమాట. నాయన ఒక చూడు, ఇక్కడ బలమైనటువంటి 7 తాడు చెట్లు ఉన్నాయి, వాలి వీటిని చాలా అవలీలగా ఒక గడ్డి పరకను పెరిగినంత అవలీలుగా వీటిని కదిలించి వేసేవాడు, పీకి వేయగలిగిన వాడు. కనుక నీవు ఈ 7 తాటి చెట్లను ఒకే సమయంలో నీవు ఒక ఘాతానికి వీటిని కనుక పడగొట్టేటట్లయితే నీవు నీ బాణం చేత ఏకకాలంలో వీటికి రంధ్రం చేయిస్తే నీ పరాక్రమాన్ని నమ్ముతాను అన్నాడు సుగ్రీవుడు. ఎందుకంటే సుగ్రీవుడు అసంఖ్యాకమైనటువంటి వానర సేనలకు అధిపతి కాబోతున్నటువంటి వాడు. సుగ్రీవుడు చాలా బుద్ధిశాలి అయినటువంటి మంత్రులు కలిగినటువంటి వాడు, చాలా బల సంపన్నుడు. కనుక వీళ్ళంతా కూడా బ్రహ్మ ప్రేరితులై, విష్ణు ప్రేరితులై, శ్రీరామచంద్రుడి పార్షదులై ఆయన అవతార కార్యంలో సహకరించడం కోసం, ఆయన్ని సేవించడం కోసం భూమి మీద అవతరించినటువంటి వానర వీరులు వీళ్ళంతా కూడా. కనుక ఇదంతా శ్రీ మహావిష్ణువు రచించినటువంటి ఒక మహాప్రణాళికలో భాగం అన్నమాట వీళ్ళందరూ కూడా అన్నాడు. రాముడు 7 తాడి చెట్లను ఒకే బాణంతో ఒకేసారి చీల్చివేశాడండి. అప్పుడు అంటే తన పరాక్రమ ప్రదర్శనం చేత సుగ్రీవుడికి కళ్ళు తెరిపించాడు రాముడు. అప్పుడు అన్నాడు సుగ్రీవుడు, దేవత్వం జగతాం నాథ పరమాత్మ అనసంశయ మత్పూర్వకృత పుణ్యోహి సంగతోద్యమయా సహ. రామ మహాబాహో దేవదేవ పరమపురుష దయానిధి, నాకిప్పుడు అవగతమైందయ్యా, నా పూర్వజన్మల పుణ్య ఫలం వల్ల నీ యొక్క దర్శనం నాకు లభించింది, నీ సాంగత్యం నాకు లభించింది. స్వామి పరమపురుష, నువ్వెవరివో నాకు ఇప్పుడు అర్థమైంది నాయన. స్వాం భజంతి మహాత్మాన సంసార వినివృత్తయే, నువ్వెవరివో నాకు ఇప్పుడు అర్థమైంది తండ్రి. ఇప్పటి వరకు కూడా శ్రీరాముడు ఎవరో ఆయనకు అర్థం కాలేదు సుగ్రీవుడు. అంటే ఇక్కడ ఈ ఆధ్యాత్మ రామాయణంలో ప్రతి పాత్ర, ప్రతి భక్తులు కూడా ఒకానొక సందర్భంలో శ్రీరాముణ్ణి అఖండ సచ్చిదానంద అవ్యయ పరమాత్మగా గుర్తించడం జరుగుతుందన్నమాట. సుగ్రీవుడికి ఆ గుర్తింపు లభించింది రాముడి యొక్క పరాక్రమం చేత. అంటే కథాభాగం వరకు మనం చూసినట్లయితే కేవలం రాముడి పరాక్రమ ప్రదర్శనే కాదు, ఒక్క బాణ చేత 7 తాడి చెట్లను ఏకకాలంలో భగ్నం చేయడం ద్వారా రాముడు ఆయన యొక్క జ్ఞానాన్ని జాగృతం చేశాడు. నిద్రాణమై ఉన్నటువంటి వాలి యొక్క భక్తిని, జ్ఞానాన్ని జాగృతం చేశాడు అన్నమాట. అంటున్నాడు, నీ యొక్క పరాక్రమ ప్రదర్శనం వల్ల ఆనందానుభవం నాకు లభించిందయ్యా, సత్యమైనటువంటి చైతన్య అనుభవ ప్రాప్తి కలిగింది. ఆహా శ్రీరామచంద్ర, ఎంత ధన్యునైనానయ్యా నేను. మట్టి కోసం పూట తవ్వుతుంటే లంక మీద దొరికిన వాడికి ఎంత సంతోషం కలుగుతుందో, నేను కేవలము కోల్పోయినటువంటి నా భార్యను, రాజ్యాన్ని పొందాలనేటువంటి తాపత్రయంతో మాత్రమే ఇంతకాలము ఉన్నాను. కానీ అంతకు మించి తురీయమైన దాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి పెన్నిది ఇవాళ నాకు లభించింది. కనుక అనాది అయినటువంటి అవిద్య నాకు సంసిద్ధమై ఉన్నది, దాన్ని
నీ యొక్క దర్శనం చేత, నీ అనుగ్రహం చేత, నీ యొక్క కరుణ చేత అనాది అయినటువంటి అవిద్యా బంధం ఈనాటికి తొలగిపోతుంది కదా. ఓ దేవదేవ పరమపురుష, క్షణార్థమపి చిత్తంతో తిష్టతి అచంచలం. అరక్షణమైనా సరే ఎవని యొక్క హృదయము నీ యొక్క పాదపద్మమున ఇందు లగ్నమై ఉంటుందో ఆ క్షణంలోనే అన్ని అనర్థాలకు కారణమైనటువంటి అజ్ఞానం కూడా సమూలంగా నశించబడుతుంది కదా. అన్నస్య తితక్షణాత్. ఇది కదా సత్యము రామచంద్ర పరమపురుష. నకాంక్షే విజయం రామ నచ దార సుఖాధికం. ఏదో నేను ఇప్పటి వరకు అనుకున్నాను కానీ రామ పరమపురుష, నాకు రాజ్యము వద్దు, భార్య వద్దయ్యా. భక్తిమేవ పరా తదాకాంక్షే త్వయి బంధ విమోచని. సకల బంధాల నుంచి విమోచన కలిగించేటువంటి నీ పాదపద్మముల యందు భక్తిని నాకు అనుగ్రహించవలసింది రామ అంటూ చాలా సమర్పికంగా వేడుకున్నాడు. నాయన రాహిమాం భవ సంకట, ఈ భవసాగర్ నుంచి నన్ను రక్షించవయ్యా అంటూ భవత్ పాదదర్శన దేవరాఘవ అనన్య సర్వం బ్రహ్మైవ మే భాతి క్వమిత్రం పచమేరిపు. రామ, నీ దర్శనం వల్ల, నీ పరాక్రమ దర్శనం వల్ల నాకు కలిగిన మేలేంటో చెప్పమంటావా? సర్వం బ్రహ్మైవ మే భాతి. ఈశావాస్యమిదగం సర్వం ఉపనిషద్వాక్యం. సకల విశ్వము పరబ్రహ్మ యొక్క విభూతి కనుక ఈ చరాచరమైన జగత్తంతా పరబ్రహ్మ స్వరూపంగా నాకు కనిపిస్తోంది, ప్రకాశిస్తుంది. ఇంకా నాకు మిత్రులెవరు, శత్రువులెవరు రామ? నాకు వారి పట్ల శత్రుభావం పోయింది నాయన. నాకు అది ఏమండి, వారిని రాముడు సంహరించడం, సుగ్రీవుడిని పట్టాభిషిక్తుని చేయడము, ఆయనకు రాజ్యాన్ని ఇవ్వడం, ఇవంతా పై విషయాలు. ఇవన్నీ చాలా అల్పమైనటువంటి విషయాలు. వీటన్నిటికంటే అత్యున్నతమైనటువంటిది కాళీమాత అంటుందట, ముక్తినీయ విరువగాని భక్తినీయ వెరసు నేను. భక్తినైనా చాలా తేలిగ్గా ఇస్తాను కానీ భక్తిని మాత్రం అంత తొందరగా ఇవ్వనయ్యా నేను, దానికి చాలా ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి అంటుందట అమ్మవారు. అట్లాంటి భక్తి లభించింది. భక్తి లభిస్తే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. యావత్వన్ మాయయా బద్ధస్తావత్ గుణవిశేషత. ఇదంతా కూడా నీ మాయా విలాసమయ్యా పరమపురుష దయానిధి. లోకంలో మనం ఏం చేస్తాం, ఒక గారడి వాడు వచ్చి గారడి విషయం ప్రదర్శిస్తూ ఉన్నాడు అనుకోండి, మనం చాలా ఆనందిస్తాం. ఆహా, వాడు ఒక గిన్నెలో నుంచి పూల గుత్తిని పైకి తీశాడు, ఏమీ లేని చోటు నుంచి ఒక కుందేలుని బయటికి తీశాడు, ఆహా చక్కగా. అంటే ఆ మాయకు మనం మోహితులం అయిపోతాం. వాడు చేసేటువంటి గారడి కృత్యాన్ని చూసి మర్చిపోయి ఆనందిస్తూ ఉంటాం. కానీ గారడి అశాశ్వతం. గారడి చేసేవాడు నిత్యం. గారడి చేసేవాడిని ఎవడో చూడు, గారడి వాడు చేసేటువంటి గారడినే చూస్తాడు. మనమంతా కూడా ఆయన యొక్క మాయకు బద్ధులమై, వశవర్తులమై ఈ జగత్తులో ఉండేటువంటి సుఖాన్ని, దుఃఖాన్ని, రంగుల్ని, విశేషాన్ని, దృశ్యమానమైనటువంటి విషయాన్ని చూసి ఆహా ఓహో అంటూ ఆనందిస్తున్నాం. కానీ దాన్ని చేస్తున్నటువంటి వాడిని మర్చిపోతాం. అదే ఆయన మాయ. భగవంతుడిని మరిపింపజేయడమే భగవంతుడి మాయ. ఏ క్షణమైతే ఆయన తన మీదికి తన చేతిలో ఉన్నటువంటి దీపాన్ని తన ముఖం మీద తాను ప్రసరింపజేస్తాడో అప్పుడు ఆయన దర్శనం మనకు కలుగుతుంది. శ్రీ గురుదేవుడు ఒక కథ చెప్పేవారు శ్రీరామకృష్ణ వారు. రాత్రి వేళల్లో గస్తీ తిరిగేటువంటి ఒక రక్షక భట అధికారి, పోలీస్ అధికారి, ఆ రోజుల్లో కరెంటు దీపాలు లేనప్పుడు ఒక దీపం పట్టుకుని తిరిగేవాడు. ఆయన ఎవరో ఎదుటి వాళ్ళకు తెలియదు. ఆయన చేతిలో దీపం ఉంటుంది కాబట్టి ఎదుటి వాళ్ళు ఎవరో తనకు తెలుస్తుంది. అయ్యా మీరు ఎవరండి అంటే ఆయన ఆ దీపాన్ని పైకెత్తి తన ముఖం కనిపించేలా పట్టుకుంటాడు. అంటే ఓహో ఈయన ఫలానా గస్తీ అధికారి అని చూసేవాడికి తెలుస్తుంది. భగవంతుడు కూడా తను కరుణించి తన మాయను తొలగించి తానెవరో లోకాన్ని ప్రదర్శింపజేస్తే తప్ప లోకం ఆయన్ని తెలుసుకోదు. అలా జరిగింది. కానీ తదుత్సారయ మాయాత్వం దాసీంతవరభూత్తమా, నీ దాసి నీ ఆజ్ఞకు బద్ధురాలై చరించే మహామాయకు నన్ను దాసుడు కాకుండా చూడవయ్యా శ్రీరామచంద్ర అని ప్రార్థించాడు. ఇలానే కోరిక కోరుతున్నాడు, నాయన నా యొక్క శిరస్సు ఎప్పుడు కూడా నీ పాదపద్మాలను నమస్కరిస్తూ ఉండాలి, నా వాక్కు ఎప్పుడు కూడా నీ నామాన్ని గానం చేస్తూ ఉండాలి, నా చిత్తం నీ నిర్వన్మూర్తి భక్తాన్ స్వగురించ చక్షువు, నీ యొక్క మూర్తిని, నీ ఉపదేశాన్ని చెప్పేటువంటి గురువుని నా యొక్క చక్షువులు ఎప్పుడూ చూస్తూ ఉండాలి. త్వజన్మ కర్మాణి చ శృణోతు కర్ణత్వ జన్మ కర్మాని, నా చెవులు ఎప్పుడు కూడా నీ యొక్క లీలలను, నీ జన్మ విశేషాన్ని వింటూ తరించాలయ్యా. ఇది కనుక నాకు ఇలాంటి వరాన్ని నీవు ప్రసాదించవలసిందే అన్నాడు. అలాగే అన్నాడు రామ. అంటే మహాభక్తాగ్రజనుడైనటువంటి సుగ్రీవుని ఇలా అనుగ్రహించాడు. జరిగింది. సరే నాయన, ఇప్పుడు అన్నాడు, బాగుందయ్యా, నీ కోరినట్లే నీకు భక్తిని లభిస్తుంది. కానీ నేను కూడా ఒక విషయం చెప్తున్నాను విను.
సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్నాడు రాముడు, ఏమీ ప్రత్యుపకారం చేయలేదని లోకం అంటుంది కదా, నేను లోక మర్యాదను పాటించాలి కదా, సరే నువ్వు వద్దన్నా సరే, నువ్వు అన్నావు కదా నకాంక్షే దారాధికం సుఖం, నీకు భార్య రాజ్యం వద్దన్నావు. చూడు సుగ్రీవుడిలో వచ్చినటువంటి మార్పు అది. అయినా సరే భగవంతుడు అనుగ్రహిస్తే మనం వద్దన్నా భోగాలు ఇస్తాడు. మనం స్వయంకృతంగా చేసుకున్నటువంటి కర్మ మనకు అక్కర్లేదనుకున్న దుఃఖం మనకు లభిస్తుంది. భగవంతుడి అనుగ్రహం ఉంటే మనకు వద్దన్నా ఆయన మనం అనుభవించినటువంటి భోగాన్ని ఇస్తాడు. ప్రహ్లాదుడికి విష్ణుమూర్తి ఏం చేశాడు, అయ్యా కొన్ని వేల సంవత్సరాలు నువ్వు రాజ్యపాలన చేయమని అన్నాడు. భక్తుడు కాబట్టి నువ్వు వద్దంటే కుదరదు, అది నువ్వు తీసుకోవాల్సిందే అంటాడు. అది సుఖ ప్రారంభం అంటారు. మా అనంతకృష్ణ గారు చెప్తూ ఉంటాడు. ఆయన ప్రారంభం అంటే మనం అనుకుంటాం దుఃఖం ఒకటే అనుకుంటాం, కాదు, మనం భోగించవలసినటువంటి సుఖం కూడా ప్రారంభమే. భగవంతుడు దాన్ని కూడా ఇస్తాడు. ఆయన అనుగ్రహం కలిగితే అది మరింత ఎక్కువగా కూడా ఇస్తాడు. అలా అయింది. కానీ సరే, నీకు వాలిని వధిస్తాను, వెళ్ళి నువ్వు యుద్ధం చెయ్యి, వాలి నీకు శత్రువు, చాలా అధర్మం చేశాడు వాలిని అన్నాడు. వెళ్ళి వాలిని యుద్ధానికి పిలిచాడు. వచ్చాడు. మొదటిసారి యుద్ధంలో ఇద్దరు ముష్టిఘాతాలు తిన్నారు. సుగ్రీవుడు ఓడించలేకపోయినాడు, పారిపోయి వచ్చేశాడు. రాముడి దగ్గరికి వచ్చి, రామ, నన్ను సంహరించదలుచుకుంటే నీ చేతులతో చంపొచ్చు కదా, వాలి చేతులతో చంపదలుచుకున్నావా, నన్ను యుద్ధానికి పంపావు, నిన్ను నమ్మి నేను యుద్ధానికి పోయినానయ్యా అంటే, సుగ్రీవా నువ్వు కలత చెందకయ్యా, మీరిద్దరూ ఏకాకృతిలో ఉండటం వల్ల పొరపాటున నా యొక్క బాణం నిన్ను ఎక్కడ నీకు హాని కలిగిస్తుంది, నిన్ను బాణప్రయోగం చేయలేదు, బాణప్రయోగంతోనే వాళ్ళని సంహరించాలి, అలా కాదు, లక్ష్మణ ఒక మంచి మాలను అలంకరించు సుగ్రీవుడికి, ఈసారి ఒక గుర్తు పెడతాను, ఆ గుర్తు వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది, వెళ్ళు యుద్ధం చేయనన్నాడు. వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ యుద్ధానికి ఆహ్వానించాడు వాలి. తార అన్నది, స్వామి ఇప్పుడే మీ చేతిలో సాగు దెబ్బలు తినిపోయినటువంటి వాలి మళ్ళీ సుగ్రీవుడు మళ్ళీ మిమ్మల్ని యుద్ధానికి పిలుస్తున్నాడు, ఇందులో ఏదో ఒక ప్రమాదం నాకు కనిపిస్తుంది, దయచేసి వెళ్ళకండి. ఒక మాట కూడా, నేను ఇంకొక మాట కూడా విన్నాను, దశరథుడి కుమారుడైనటువంటి రాముడు లక్ష్మణుడితో కలిసి దండకారణ్యానికి వచ్చాడని విని ఉన్నాను. రావణుడి చేత అపహరించబడిన సీతను అన్వేషిస్తున్నట్ట, ఆయన సుగ్రీవుడితో మైత్రి చేసుకున్నట్ట, ఇదంతా నాకు తెలిసింది. రాముడు అండగా ఉన్నాడు సుగ్రీవుడికి అంటే, వాలి అంటాడు, పిచ్చిదానా, రాముడే గనక సుగ్రీవుడితో మైత్రి చేసుకుంటే రాముడికి పక్షపాతం ఏమీ లేదు అంటాడు. స్త్రీ సహజమైనటువంటి అనుమానం వల్ల నువ్వు భయపడుతున్నావు కానీ, తారా తదా రామేణమే స్నేహో భవిష్యత్తుని సంశయ, రామో నారాయణ సాక్షాత్ అవతీర్ణో అఖిల ప్రభు. వాలి భక్తి మార్గంలో విశేషం ఇదేనండి. ఎంతటి దుర్మార్గుడు మహాపాతకి అయినా సరే పరదారాకాంక్షి అయినటువంటి వాలి కూడా మహాభక్తుడు అన్నమాట. అధ్యాత్మ రామాయణంలో ఇది రాముడి యొక్క విశేషం. వాలి అంటాడు, రామో నారాయణ సాక్షాత్ అవతీర్ణో అఖిల ప్రభు. అఖిల లోక ప్రభు అయినటువంటి రాముడు సాక్షాత్తు విష్ణువే, నారాయణుడు అవతరించిన వాడు కదా. భూభార హరణార్థాయ శృతం పూర్వం మయానకి, భూభారాన్ని హరించడానికి భూలోకంలో అవతరించాడని నేను కూడా విన్నాను తారా. కనుక స్వపక్ష పరపక్షో నావానాస్తి తస్య పరాత్మన. సాక్షాత్తు నారాయణుడైనటువంటి శ్రీరాముడికి వీడు పరవాడు వీడు నావాడు అనే వేదాలు ఉంటాయా? ఉండవు. చూడండి ఎంత చక్కగా భగవతత్వాన్ని విశ్వసించాడు. చూడండి, మనం అనుకుంటాం భగవతత్వాన్ని మనసులో విశ్వసించినటువంటి వాడికి ఏ రకమైనటువంటి చెడు జరగదండి. వాలి సంహరించబడ్డాడని మనం అనుకుంటాం. వాలి యొక్క శరీరం పతనమైంది అంతే, వాలికి అత్యుత్తమైనటువంటి గతి లభించింది అంటాడు. అంటాడు అనేష్యానుగ్రహం సాధ్యునంతో అత్త చరణాంబుజం. నువ్వనే మాట నిజమైతే సుగ్రీవుడి వెనుక రాముడుంటే అత్యంత భక్తితో రాముడి యొక్క చరణాంబుజాలకు నేను ప్రణమిల్లి ఇంటికి తీసుకొస్తాను, చాలా భక్తితో ఆయన్ని భజిస్తాను నేను. భక్తి గమ్య సురేశ్వర, భక్తి గమ్యుడు కదా ఆయన, దేవతలకు ప్రభు అయినటువంటి వాడు, అంతకంటే అదృష్టం ఏముంటుంది, ఆయన్నే తీసుకొస్తా, ఆయన నన్నెందుకు సంహరిస్తాడు. కనుక సుగ్రీవుడిని నువ్వు యువరాజు పట్టాభిషేకం చేయబడినా అది కుదరని పని, వాడు నాకు శత్రువు, వాడిని నేనెట్లా చేస్తాను. సుగ్రీవుడు అయితే నా చేతిలో సంహరించబడతాడు, ఇబ్బంది లేదు. రాముడు ఉన్నాడనుకో, రాముడి భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఇంటికి తీసుకొచ్చి పూజిస్తాను. రాముడు సాక్షాత్ నారాయణుడు కదా, మనకు భయం ఏమిటి అన్నాడు. ఇట్లాగే అన్నాడు అని వెళ్ళాడు. ఈసారి అభిజ్ఞానం ఉన్నది, సుగ్రీవుడి మెడలో మాల ఉన్నది. వాలి సుగ్రీవుడు ముష్టిఘాతాలతో ఒకరినొకరు యుద్ధం చేస్తున్నారు.
పిడుగుపాటు వంటి మహావేగము బలవత్తరమైనటువంటి తన యొక్క రామబాణాన్ని విడిచి వారి యొక్క వక్షాన్ని చీల్చాడు శ్రీరామచంద్రుడు. ఆ క్షణంలో రామబాణానికి భూపతనమైనటువంటి వాలి దదశాగ్రే రామం రాజీవలోచన, ఎడమ చేతిలో లంబమానమైనటువంటి ధనుస్సును, కుడి చేత్తో దుర్దర్శమైనటువంటి రామబాణాన్ని ధరించి, నారచీరలు ధరించి, జటామకుటధారి అయి పీతాంబరధారి అయినటువంటి వాడు, పీన చార్వాయుధ భుజము నవదూర్వాదళ శ్యామ వర్ణంతో విరాజిల్లుతున్నటువంటి ఆజానుభావుడైనటువంటి రాముడు ఒక చేత్తో ధనును, ఒక చేత్తో బాణాన్ని పట్టుకొని, జటామకుటాలు ధరించి, విశాలము బలిష్టములైనటువంటి భుజాలతో వక్షస్థలంతో ఒకసారిగా వారికి దర్శనమిచ్చాడు. అలాంటి మహనీయ మూర్తి అయినటువంటి ఆ రాముణ్ణి, ఏ శ్రీరామచంద్రమూర్తి యొక్క మూర్తిని, ఆకారాన్ని యుగ యుగాలుగా తరతరాలుగా మహర్షులు, ఉపాసకులు, సాధకులు, త్యాగరాజాది ప్రముఖులు దర్శించి ఆనందంతో వరసించి గానం చేశారు. మీరు చూస్తే చూడండి, సంగీత సామ్రాజ్యంలో మనకి ఉత్తర భారతంలో హిందుస్థానీ సంగీతంలో కానీ, కర్ణాటక సంగీతంలో కానీ త్యాగరాజు తర్వాత వచ్చినటువంటి వాగ్గేయకారులందరూ కూడా రాముడి యొక్క సౌందర్య విభూతిని వర్ణించినటువంటి వాగ్గేయకారుడు మనకు కనిపించడండి. చూశాడు. చూసి రాజా రామ, ఇంత నిందనీయమైనటువంటి కర్మ చేశామేమయ్యా, ఒక వానరుడిలాగా, ఒక వానరుణ్ణి, నేను నీకు శత్రువుని కాదు కదా, ఒక బోయవాడిలాగా అధర్మంగా నువ్వు చతుసార్లు నన్ను సంహరించావే. అంటే ముఖ్యంగా ఆధ్యాత్మ రామాయణం అవతరించడానికి కారణం ఏంటంటే, రామాయణం ఎంత విన్నా, మనకెంత భక్తి గ్రంథాలు విన్నా, ప్రతి వాళ్లకు మనసులో ఎక్కడో ఒక మూల ఒక చిన్న శంక ఉండి తీరుతుంది. రాముడు వారిని ఎందుకు వధించాడు? ఎన్నిసార్లు చెప్పిన కొన్ని సందేహాలండి, ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని సందేహాలు భగవద్ అనుగ్రహం లభిస్తే తప్ప తీరవు అంటారు పెద్దలు. కొన్ని సందేహాలు గురువు అనుగ్రహం వల్ల తీరుతాయి, కొన్ని సందేహాలు సాధన వల్ల తీరుతాయి, కొన్ని సందేహాలు కాలక్రమంలో తీరుతాయి, కొన్ని సందేహాలు సాక్షాత్ భగవద్ అనుగ్రహం లభించేదాకా తీరవు అంటారు. అలాంటి సందేహాలు కొన్ని ఉంటాయి. రాముడు వాళ్ళు ఎందుకు వధించాడు? లోకంలో చాలా మందికి ఉండేటువంటి సందేహం. ఇలాంటి సందేహాన్ని నివృత్తి చేయడం కోసము, రామతత్వాన్ని ఆవిష్కరించడం కోసమే అధ్యాత్మ రామాయణం అవతరించింది అని అన్నాడు. అని నేను చాలా సుగ్రీవుడి కంటే చాలా బలవంతుడని లోకానికి తెలుసు కదా, నువ్వు కోరినట్లయితే సుగ్రీవుడి బదులు నాతో మైత్రి చేసుకుంటే నేనే రావణాసురుడిని సంహరించి సీత నీకు తీసుకొచ్చి అప్పగించేవాడు కదా, నాలో లేనిదేమిటి, సుగ్రీవుడిలో ఉన్నదేమిటయ్యా అంటే, రాముడు చక్కగా ఒకటే మాట అండి, చాలా మనకు వాల్మీకి రామాయణం చాలా విస్తృతంగా ఉంది కానీ ఇవన్నీ చెప్తాడు. అని ధర్మస్య గోప్త లోకేస్మిన్ చరామి శరాసన, ధర్మాన్ని రక్షించటం కోసం శరచాపాలు ధరించి నేను లోకంలో సంచరిస్తూ ఉంటాను. అధర్మకారిణం హత్వా సద్ధర్మం పాలయామ్యహం, నీవు అధర్మాన్ని ఆచరించావు కాబట్టి, అధర్మాన్ని ఆచరించిన వాడిని సంహరించడం రాజధర్మం కాబట్టి, అధర్మ పనులను సంహరించడం కోసం ధనుర్బాణాలను ధరించి నేను చరిస్తూ ఉన్నాను. ఏమయ్యా బహుభాషితం, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటాడు. చాలా చెప్పాడు మాటలు. ఏమని, నీకు ఇది ధర్మమా, నేను నీకేం అపకారం చేయలేదు కదా, నువ్వు నన్ను సంహరించవచ్చు, నన్ను ఎందుకు సంహరించావు, వానరుని మాంసం తినడానికి కూడా పనికిరాదు కదా, అయినా అకారణంగా ఇవన్నీ అంటాడు వాలి. ఆ మాటలన్నీ, ఆ వాదనలన్నీ మనకు తెలుసు. ఆ మాట అన్నాడు, దుహిత భగిని భ్రాతుర్భార్యా చైవ తథా స్మృష సమాయో రమతే తాతామేకామపి విమూఢతీ పాతకి సత్ విజ్ఞేయ సవచ్చో రాజభి సదా. కూతురు, చెల్లెలు, తమ్ముడి భార్య, కోడలు, వీళ్ళందరూ కూడా కన్న కూతురుతో సమానమయ్యా. వీళ్ళని ఎవడైతే కామదృష్టితోటి వీళ్ళ చేత రమిస్తాడో, భార్యాత్వాన్ని పొందుతాడో వాడు వజ్జుడవుతాడో. ఇది రాజధర్మమయ్యా. రామో విగ్రహవాన్ ధర్మ. లోకంలో అసలు నిజంగా ధర్మం తెలిసినవాడు ఎవడు? మనం పై దృష్టితో, స్థూల దృష్టితో చూస్తే నిజమే కదా, వారి మాటలు చాలా ధర్మం కదా అని మనకు అనిపించవచ్చు. కానీ ధర్మం చాలా సూక్ష్మమైనది. పరమాత్ముడు తప్ప ధర్మ సూక్ష్మం తెలిసినవాడు ఎవడూ లేడు. నువ్వు అధర్మం చేశావు, ఇంకా మాట్లాడుతూ ఉన్నావే. తంత భ్రాతు కనిష్ఠస్య భార్యాయం రమసేమల, నీకు బలం ఉంది కదా అని చెప్పి సుగ్రీవుడు భార్యను నీవు బలవంతంగా చేపట్టావు కనుక లోకం పునానా సంచారయరత నాదిభాషయే
ఎక్కువగా మాట్లాడటం తగదయ్యా, నువ్వు అధర్మాన్ని ఆచరించావు, అధర్మాచరణ చేసింది కాక పైపెచ్చు ఎక్కువగా మాట్లాడుతున్నావా అన్నాడు. అప్పుడు ఆ మాట చేత భయభీతుడయ్యాడు. అంటే క్రోధ విభూతిలో, సంహరణ విభూతితో వాలి యొక్క శరీరాన్ని సంహరించడం అనేటువంటి మిష చేత వాలిని అనుగ్రహించాడు. వాలిలో భక్తి చైతన్యం జాగృతమైంది. చూడండి, వాలి అన్నాడు, రామ రామ మహాభాగ జానే త్వాం పరమేశ్వరం రామ దేవదేవ దయానిధి పరమపురుష దగరనందన వాసుదేవ, నీవు పరమేశ్వరుడు అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నానయ్యా. నా జన్మ ధనమే అజానతామయా కించి దుఃఖం తక్షంతు మరహసి, అజ్ఞానం చేత నేను ఆడినటువంటి మాటల్ని క్షమించవయ్యా దేవదేవ పరమపురుష. నాకు ఇప్పుడు అవగతమైందయ్యా, నీవు పరమేశ్వరుడుని సాక్షాత్ చరఘాతేన విశేషేణ తవాగ్రత. ఆహా, ఎంత అనుగ్రహం తండ్రి! దేహధారి ఎప్పటికైనా మరణాన్ని పొందవలసిందే, కానీ సాక్షాత్తు నీ శరం చేత నన్ను సంహరించావు. నాకింతకంటే అదృష్టం ఏముంటుంది రామ రఘునందన. ఆహా, సాక్షాత్ చరఘాతేన విశేషేణ తవాగ్రత. ఓ రామ, ఎన్నామం వివశో గృహ్ణన్ మ్రియమాణ పరంపదం. మరణ సమయంలోనైనా సరే, ఆ క్షణంలోనైనా వివశుడై అశక్తుడై నీ నామాన్ని స్మరిస్తే వాడు పరమపదాన్ని పొందుతాడని శాస్త్రాలు చెప్తాయే. అట్లాంటి సాక్షాత్తు నీ చేతుల్లో నేను నింటున్నాను, నాకు ఇంతకంటే కావలసిందేముంది? అనుజాని హిమాం రామయాంతం తత్పదముత్తమం. రామ, నిస్సందేహంగా నీ పదాన్ని పొందుతున్నాను, నీ సాయుధ్యాన్ని పొందుతున్నాను నేను. నన్ను అనుగ్రహించవయ్యా అనుజాని, ఇక నేను ప్రాణాలు విడిస్తాను, నన్ను అనుగ్రహించు. రామ రఘునందన, నాతో సమానమైన బలం గలవాడయ్యా నా కుమారుడు అంగదుడు, వాడిని అనుగ్రహించు తండ్రి, నీ దాసుడిగా చేసుకో అని రామ చాలా ఆనందంగా నేను ఈ శరీరాన్ని విడిచివేస్తున్నాను తండ్రి. విశల్యం కురుమే రామ హృదయం పాణినా స్పృశన్. కనుక నా దేహంలో నాటుకున్నటువంటి ఈ బాణాన్ని దయ ఉంచి నీ చేతులతో నువ్వే దాన్ని బయటికి తీయవయ్యా. తథేతి బాణం రుచిత్య రామ పస్పర్శపాణినా. అది అత్యంత ఆనందకరమైనటువంటి శీతలమైనటువంటి తన కరస్పర్శతో ఆ రామచంద్రమూర్తి ఆ వాలి హృదయంలో గుచ్చుకున్నటువంటి బాణాన్ని తీసి త్యక్వా తద్వాననం దేహం అమరేంద్రో భవక్షణాత్, దేవలోకాన్ని సాహిత్యాన్ని పొందాడు ఆ క్షణంలోనే. వాలి రఘుత్తమ శరాభిహతో విమృష్టో రామేణ శీతలకరేణ సుఖాకరేణ. భగవంతుడు తలుచుకుంటే, ఏమండి, మరణము జననము మనకున్నాయి. అంటే శరీరం వదిలిన తర్వాత ఏమీ లేదని మనం అనుకుంటాం. భగవంతుడు తలుచుకుంటే ఆఖరి క్షణంలోనైనా, శరీరం పతనం జరిగిన తరువాత కూడా సూక్ష్మ శరీరాన్ని కూడా ఆయన అనుగ్రహించగలరు. అమృతమయమైనటువంటి తన శీతల కరస్పర్శ చేత వారిని అనుగ్రహించి ఉత్తమ లోకాన్ని ప్రసాదించాడు శ్రీరామచంద్రమూర్తి. ఎలాంటిదట అది? సర్జో విముచ్య కపితేహం అనన్యలబ్ధం ప్రాప్త పదం పరమహంస గణైర్దురాపం. పరమహంస గణములకు కూడా దురాపమైనటువంటిది, పొందడానికి అయినటువంటి పరమపదాన్ని పొందింపజేశాడు పరమాత్ముడు వారి చేత. పరమహంసలు, హంస పాలము నీటిని వేరు చేస్తుంది. భగవంతుని ధ్యానించేటువంటి వాళ్ళు, సాధకులైనటువంటి వాళ్ళు, భక్తులైనటువంటి వాళ్ళు ఇది సత్యమో ఇది అసత్యమో, ఇది మిథ్యా ఇది సత్యమో నిత్యమో విచారణ చేస్తూ ఉంటారు. వారిని పరమహంసలు అంటారు. హంస పాలము నీటిని వేరు చేస్తున్నట్టు ఈ సంసార మధ్యంలో ఉంటూ కూడా ఏది భగవద్ విషయమో ఏది భగవద్ అన్య విషయమో ఈ రెండింటినీ వివేచన చేస్తూ అన్య విషయాన్ని వదిలివేస్తూ భగవద్ విషయాన్ని మాత్రమే స్వీకరిస్తూ సంఘాన్ని కలిగి ఉండేటువంటి మహాత్మభావులు హంసలు. ఈ పరమహంసలు వాళ్లకు హేయము లేదు, ఉపాధేయము లేదు, సర్వము పరమాత్మ స్వరూపంగానే భాసిల్లుతూ ఉంటుంది. సకలమును పరమాత్మ యొక్క స్వరూపంగా విభూతిగా దర్శించేటువంటి వాళ్ళు పరమహంసలు. హేయమనేటువంటిది ఉండనే ఉండదు. స్వామి వివేకానంద ఒక అద్భుతమైన మాట చెప్తారు. ఒక శిష్యుడితో మాట్లాడుతూ, డోంట్ సీక్ గాడ్, సీ గాడ్. భగవంతుడిని అన్వేషించకండి అయ్యా, భగవంతుడిని చూడండి మీరు. ఇది స్థితి, అద్వైత స్థితి. ఇది మనం పొందవలసిన స్థితి. భగవంతుడిని వెతకటం ఏమిటి? నువ్వు ఎక్కడని వెతుకుతాడు? ఆయన సర్వత్రా ఉన్నాడు, సర్వాంతర్యాన్ని. భగవంతుడిని చూడండి, ఇది దృష్టి కలిగి ఉన్నాడు. ఇది అంటే అట్లాంటి దృష్టిని సాధన చేసినటువంటి వాళ్ళు, అలాంటి స్థితిని పొందినటువంటి పరమాంశలకు కూడా ఒకానొకతో దుర్లభము అలభ్యము అయినటువంటి ఉత్తమోత్తమైనటువంటి పదాన్ని ఏకక్షణంలో ఒక శరాఘాతం చేత తన కరస్పర్శ చేత వారిని అనుగ్రహించి ప్రసాదించినటువంటి శ్రీరామచంద్రుడు మనల్ని అందరినీ రక్షించుగాక. ఇలా వారిని అనుగ్రహించాడు. తార విలాపం ఇవన్నీ లోక మర్యాదలు కదా, దుఃఖం కూడా జీవలక్షణం కదా.
తార విలపిస్తూ ఉంది. విలపిస్తూ బోరు బోరున వచ్చి ఆ వాలి కళంబరం మీద పడి, నాథ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావయ్యా, రామ ఏ బాణం చేత నా భర్తను సంహరించావో నన్ను కూడా ఆ బాణం చేత సంహరించవయ్యా, ఇంకా నేను ఉండలేను అని. అంటే సుగ్రీవా నీ కళ్ళు చల్లబడ్డాయా, నీ రాజ్యం నీకు లభించింది కదా, నువ్వు హాయిగా రాజ్యాన్ని అనుభవించవయ్యా అని అంటూ విలపిస్తూ ఉంటే రాముడు అన్నాడు, తారా ఆగవమ్మ ఆగు అని. రాముడు ఎంత దయాళు అంటే జ్ఞానోపదేశం తానే స్వయంగా చేస్తాడండి. అధ్యాత్మ రామాయణంలో విశేషం ఏంటంటే మనకు చాలా చోట్ల ఋషులు మునులు భగవద్దూతలు ఉపదేశాలు చేస్తారు, తత్వోపదేశాలు చేస్తారు. కానీ రాముడు తన భక్తుల యొక్క శోకాన్ని బాపటం కోసం తానే స్వయంగా జ్ఞానోపలబ్ధి చేకూరుస్తున్నాడు అన్నమాట. తారకు తానే స్వయంగా, ఎందుకంటే భగవంతుడు అవతారమూర్తి తాను స్వయంగా ఉపదేశం చేయడం వేరు, భగవంతుడి యొక్క ప్రతినిధులు ఉపదేశం చేయడం వేరు. రెండింటికి కూడా కొంత తేడా ఉంది. భగవంతుడి యొక్క ఉపదేశం వల్ల సాక్షాత్తుగా ప్రత్యక్షమైనటువంటి భగవత్ చైతన్యం ప్రసారమై జ్ఞానోపలబ్ధి కలుగుతుంది, అది మనకు కనిపిస్తుంది. శ్రీరామకృష్ణ పరమహంస వారు మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ఒక తెలియని అనిర్వచనీయమైనటువంటి శాంతి లభించేది. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి వాళ్లకు కూడా ఆనందామృత కరచం తమ హృదయంలో ఉన్నటువంటి అనుభూతి కలిగేది. సాక్షాత్ అవతారమూర్తుల యొక్క విశేషం అట్లా ఉంటుందన్నమాట. తారతో అంటున్నాడు ప్రత్యక్షంగా, కిం భీరు శోచసి వ్యర్థం శోకస్య విషయం పచం. తారా ఎందుకు వ్యర్థంగా శోకిస్తున్నావు? శోకించకు. నువ్వు ఎవరి కోసం శోకిస్తున్నావు? నీవు భర్త కోసం శోకిస్తున్నావా? ఎవరు వాలి చెప్పు. అగో ఎదురుగానే ఉందిగా నీ భర్త శరీరం. అసలు వాలి అంటే జీవుడా శరీరమా? శరీరం అయితే ఎదురుగానే ఉంది, ఎందుకు శోకిస్తున్నావు? ఎదురుగానే ఉందిగా. మరణించాడంటావా అంటే జీవుడి కోసం శోకిస్తున్నావా? జీవుడు మృతి లేని వాడు కదా. న స్త్రీ చెప్తున్నాడు, న స్త్రీ న పుమాన్వా షంఢోవా జీవ సర్వగతో అవ్యయ. జీవుడంటే సాక్షాత్తు ఆత్మ, పరమాత్మ స్వరూపం. జీవుడు అనాది, దేహం కాదు, దేహం ఒక తొడుగు మాత్రమే. శ్రీరామకృష్ణ వారు చెప్తాడు, నాయన దిండు గలీబులాగా చూశానయ్యా నేను, వరలోంచి ఖడ్గాన్ని బయటికి చూసినట్లుగా, ఒక దిండు గలీబులోంచి దిండును బయటికి తీసినట్లుగా దేహంలోంచి జీవి బయటికి రావడం నేను చూశాను అంటారు శ్రీరామకృష్ణ. ఇది 170 ఏళ్ల క్రితం 175 ఏళ్ల క్రితం జీవించినటువంటి రామకృష్ణ పరమహంస వారు చెప్పిన వాక్యం. వేదాంత వాక్యాలు, వేదాంత దర్శనాలు ఇవన్నీ. నా స్త్రీ నా పుమాన్ షండోవా. ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, షండు కాదు. అది అవ్యయము, దానికి ఉపాధి భేదాలు లేవు, ఏకము అద్వితీయము. ఆకాశవదలేపక, ఆకాశము సర్వవ్యాపకమై నిర్లిప్తంగా ఉంటుంది, దానికి గుణదోషాలు అంటవు. అట్లాగే ఆత్మ కూడా సర్వవ్యాపకమై ఉన్నది. అది కదా జీవుడు. జీవుడికి మరణం ఎక్కడున్నది? ఎందుకు నువ్వు చింతిస్తున్నావు అంటే, అమ్మా నీ యొక్క భర్తకే ఉత్తమగతి ప్రాప్తించింది అనే విషయాన్ని కూడా అన్యాపదేశంగా చెప్తున్నాడు. నిత్యో జ్ఞానమయ శుద్ధ స కథం శోకమనస్తి. నిత్యు, జీవుడు నిత్యుడైనటువంటి వాడు, జ్ఞానమయుడు, శుద్ధ సకథం. ఇవన్నీ మృత్యువును జయించేటువంటి మాట, మృత్యువును మనం జయించడానికి ఉపయోగపడుతున్నటువంటి మాట. కాబట్టి మృత్యువుని జయించడం, మృత్యువు జయించడం అంటే మరణించకుండా ఈ శరీరంతోనే, ఈ రోగాలతోనే, ఈ బాధలతోనే కలకాలం ఉండటం అని కాదు అర్థం. మృత్యువుకు భీతిల్లకుండా కేవలం శరీరం మాత్రమే పోయింది, నేను నిత్యుణ్ణి అనేటువంటి భావనని వేంగతం చేసుకోవడమే మృత్యుతరణం అన్నమాట. దాన్ని ఇస్తుంది ఆధ్యాత్మ రామాయణం, వేదాంత అనుభూతినిస్తుంది. దేహో చిత్కాష్టభద్రామ జీవో అంటే అప్పుడు అంటున్నది తార. చూడండి, తారలో జరిగినటువంటి పరిణామం, ఆమె దుఃఖమంతా కూడా చేతితో తుడిచివేసినట్టు పోయింది. రామ బాగుందయ్యా, దేహుడు చిన్మాత్రుడు అన్నావు నువ్వు, బాగుంది. అయితే సుఖ దుఃఖాది సంబంధం కష్ట స్యాద్రామమేవదా. మరి నిత్యుడు అవ్యయుడు అయినటువంటి ఆత్మకి సుఖము దుఃఖము, ఈ దుఃఖాలేమిటి, ఈ బంధనాలు ఏమిటి రామా? కాస్త దయచేసి చెప్పవయ్యా. నాకు ఈ దుఃఖం ఎందుకు కలుగుతుంది? దుఃఖానుభవం ఉంది కదా, దీని నిజం కాదంటే ఎట్లా అంటే, అమ్మా ఎంత కనుక ఈ దేహంతో, ఇంద్రియాలతోటి ఆత్మ సంఘం కలిగి ఉంటుంది. సంఘము, సాంగత్యం, ఇంద్రియ విషయాలతోటి, మనసుతోటి, ఈ దేహంతో మనం సాంగత్యం కలిగి ఉంటామో, అంటగాగుతూ ఉంటుందో దానికి సుఖ దుఃఖాలు ఉంటాయ్యా, సంబంధం ఉండి తీరుతుంది. ఇది మిథ్య. సంసారం అనేటువంటిది ఆరోపించబడింది ఆత్మ చేత, అజ్ఞానం చేత, అందువల్ల దుఃఖం కలుగుతుంది. ఇంకో విషయం చెప్తున్నా నీకు, మన ఏవటి సంసారో బంధశ్చైవ మనస్సుభే. ఈ సంసారం ఎక్కడో ఉంది అనుకుంటాం. ఇదే విషయాన్ని
వశిష్ఠ రామ సంవాదంలో కూడా యోగ వాసిష్టను కూడా వశిష్ఠుడు రాముడికి చెప్తాడు. రాముడు ఇవన్నీ గురుముఖత విన్నటువంటి వేదాంత విషయాన్ని చెప్తున్నాడు సారథ్యం. రాముడు ఒకనొక దశలో విరక్తి పొంది నాకు ఈ రాజ్యం వద్దు పాడొద్దు, నేను వెళ్తాను, నేను హాయిగా వెళ్ళి అడవుల్లో ఉంటాను, ఆత్మదర్శనం చేస్తాను అని అంటే అప్పుడు వశిష్ఠుడు ఒక మాట చెప్తాడు, రామ అసలు పరబ్రహ్మ స్వరూపం కానిది ఈ సంసారం కనుక భగవంతుడు కాదు అని నువ్వు నమ్మితే వెళ్ళు అంటాడు. నాకు ఈ సంసారం వద్దు అంటాడు. అంటే వద్దంటున్నావు, ఈ సంసారాన్ని వదులుకుంటే ఎక్కడికి పోతావు నువ్వు, ఇది కనుక ఈ సంసారం రామమయం కాదు భగవన్మయం కాదు అని నువ్వు నమ్మితే వెళ్ళు అంటాడు. కనుక ఈ సంసారంలాగా బంధంలాగా ఎందుకు కనిపిస్తుంది? మన ఏవి సంసారం, మనసే సంసారానికి కారణం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని శంకరాచార్యులు మరి వివేక చూడమని చెప్పినట్లు బంధానికైనా మోక్షానికైనా జీవికి కారణమవుతున్నది మనస్సే. కనుక మనస్సు లయం కావడమే జ్ఞానోత్పాదనము, ఆ జ్ఞానమే మోక్షము. ఆత్మ మన సమానత్వమేత్య తద్గత బంధభా. ఈ ఆత్మ మనస్సుతో తాదాత్మ్యం చెందడం వల్ల సుఖ దుఃఖాన్ని అనుభవిస్తోంది. ఇదే విషయాన్ని ముందుకోపనిషత్తు చాలా చక్కగా చెప్పిందండి. ఉపనిషత్ హృదయాన్ని వ్యాసుడు ఆవిష్కరిస్తున్నాడు. ద్వావిభౌ పురుషౌ లోకే సైజ సఖాయ సమానం వృక్షం పరిషస్పజాతి. ఒక వృక్షం మీద సమాన ధర్మము సమాన ఆకారం కలిగినటువంటి రెండు వృక్షులు ఉన్నాయి. ఏకం పిప్పర్ స్వాద్యతి అన్యన్ అనశ్చన్ అభిచాకసీతి. ఒక వృక్షం మీద రెండు పక్షులు ఉన్నాయి, ఒక రెండు రకాల పళ్ళు ఉన్నాయి ఆ వృక్షానికి. ద్వాసుపర్ణౌ సైజ సఖాయ సమానం వృక్షం పరిషత్. ద్వాసైజ సఖాయ ఇద్దరు స్నేహితులుగానే ఉంటున్నారు, ఒకే కొమ్మ మీద ఉంటున్నాయి, ఒకే వృక్షం మీద ఉంటున్నాయి రెండు పక్షులు. ఆ కొమ్మ మీద రెండు రకాలైన, ఆ వృక్షానికి రెండు రకాలైన పళ్ళు ఉన్నాయి. కొన్ని పళ్ళు ఒక కొమ్మ మీద చేదుగా ఉండేటువంటి పళ్ళు ఉన్నాయి, ఒక కొమ్మ మీద తీయటి పళ్ళు ఉన్నాయి. ఒక పక్షి ఏం చేస్తుందంటే ఈ కొమ్మ మీద వాలి చేదు పండును తింటుంది, చీచి ఈ పండు బాగలేదు అని ఇంకో కొమ్మ మీదకి వెళ్ళి అక్కడ తీయటి పండును తింటుంది, మళ్ళీ ఎందుకో అక్కడి నుంచి వచ్చి ఈ కొమ్మ మీదకి వస్తుంది, ఈ చేదు పండును తింటుంది. ఒక పక్షి ఏ పండుని తినట్లేదు, పైన చిటారు కొమ్మ మీద వాలి కూర్చొని ఈ చేదు పండుని తీయటి పండును తింటున్నటువంటి పక్షిని చూస్తూ ఉంది సాక్షి మాత్రం. ఇది ఉపమానపూర్వకంగా చెప్పింది ఉపనిషత్తు. జీవుడు ఈశ్వరుడు ఇద్దరూ ఈ దేహంలోనే ఉన్నారు. ఈ సుఖాన్ని దుఃఖాన్ని చేదు పండుని తీపి పండును తినేటువంటి వాడు జీవుడే అనుభవిస్తాడు. ఎందుకని మనస్సుతోటి తాదాత్మ్యం చెందాడు, సంసార భావం వీడిలో ఉంది. సాక్షి మాత్రంగా ఉండేటువంటి వాడు ఈశ్వరుడు. ఇది పుడకోపనిషత్తులో చెప్పినటువంటి విషయం. కనుక మనస్సుతోటి అంట కావడం వల్ల నీకు ఈ సుఖ దుఃఖాలు కలుగుతున్నాయమ్మా. ఇప్పుడు చెప్పమంటావా, జీవి అహంకారం వల్ల అనేక కర్మని చేస్తాడు. ప్రళయం అయిపోయిన తరువాత కూడా ఈ జీవుల యొక్క వాసనలు స్థిరంగానే ఉంటాయి, వాసనలు నశించిపోవు. ప్రళయం అయిపోయి మళ్ళీ సృష్టి ప్రారంభమయ్యే సమయంలో కూడా జీవుల యొక్క వాసనలు కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిక్షిప్తం చేయబడి ఉంటాయి. పల్లెటూళ్ళల్లో పేదరాశి పెద్దమ్మ బొట్లో ఒక చిన్న గుడ్డ సంచి ఉంటుంది, అందులో ఎండు విత్తనాలు ఉంటాయి. ఎండాకాలం ఎండు విత్తనాలు దాచిపెడుతుంది, వానాకాలం తొలగే వానలు పడగానే మళ్ళీ ఆ విత్తనాన్ని నాటుతుంది. అట్లా జగజ్జనని ప్రళయాంతంలో జీవుల యొక్క కర్మఫలాన్నింటినీ బీజ రూపంగా దాచి ఉంచుతుంది. మళ్ళీ సృష్టి ప్రారంభం కాగానే ఈ జీవులందరూ జన్మిస్తారు. అహంకారం వల్ల మనస్సు లయం కాకుండా ఉండటం వల్ల నేను చేస్తున్నాననే భావన వల్ల కర్మను ఆచరిస్తూ ఆ ఫలాల్ని అనుభవిస్తూ వీడు నిరంతరం దుఃఖాల్లో. అయితే ఇది నిరంతరమైన చక్రం. అయితే దీనికి మార్గం లేదా, లేకేమీ చాలా చక్కగా ఉంది. యదా పుణ్య విశేషైన లభతే సంగతి సతాం. ఏదో ఒక పుణ్య విశేషం వల్ల మహానుభావుల యొక్క అనుగ్రహ ఫలం వల్ల నా భక్తులైనటువంటి సజ్జనుల యొక్క సాంగత్యం లభించినట్లయితే వాడు ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడు. యదా పుణ్య విశేషైన లభతే సంగతిం సతా మద్భక్తానాం సుశాంతానాం తదా మద్విషయామతి. నా విషయాల్ని మతిలో ధారణ చేయడం వల్ల, వినడం వల్ల, శ్రవణం చేయడం వల్ల వాడు సద్గతిని పొందుతాడు. మత్కథాశ్రవణే శ్రద్ధ దుర్లభా జాయతే తతః. నిరంతరం మనం ఈ సత్సంగాన్ని చేయడము, ఆధ్యాత్మ రామాయణము లేకపోతే రామాయణము ఇట్లా ఇత్యాది ఆర్షవాంగ్మయాన్ని వినడం యొక్క ఉద్దేశము ప్రయోజనము అదే. సత్సంగతి లభిస్తుంది. మనకు సద్గ్రంథాన్ని వింటున్నాము, చదువుతున్నాము అంటే ఆ సద్గ్రంథంలో చెప్పబడినటువంటి భగవంతుడితో మనం సంభాషిస్తూ ఉన్నాం. ఆధ్యాత్మ రామాయణంలో సుగ్రీవుడి మాటలు విన్నాము అంటే మనం సుగ్రీవుడి సమక్షంలో ఉన్నాం.
వారి సమక్షంలో ఉన్నాం, రామలక్ష్మణుల సమక్షంలో ఉన్నాం. వాళ్ళ అంటే భౌతికంగా వాళ్ళు మనకు కనిపించకపోవచ్చు, మన మనస్సు, మన సూక్ష్మ శరీరము, మన కారణ శరీరము ఆ పరమాత్ముడి యొక్క సాంగత్యంలో ఉన్నాయనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి. అందువల్ల సజ్జన సాంగత్యాన్ని మళ్ళీ మళ్ళీ పెద్దలు చెప్పడం వెనక ఉన్నటువంటి విశేషం అనేది. మనం పరమాత్ముడితో సాంగత్యం చేస్తున్నాం, ఇంకా మనకేమిటి రాముని వారము, మాకేమి విచారము అనేటువంటి భావన మనలో దృఢం కావడం కోసం ఇవన్నీ ఉపయోగిస్తాయి. కనుక ఇలా నా యొక్క అనుగ్రహం వల్ల నా భక్తుల యొక్క సాంగత్యం పొందినటువంటి వాడు ఆత్మను సచ్చిదానంద స్వరూపంగా గమనిస్తాడు. ఇది అద్వితీయమని, దేహము, ప్రాణము, ఇంద్రియాలు ఇవన్నీ కూడా వీటన్నిటికంటే భిన్నమైనటువంటి వాడిని నేను అని గుర్తించి క్షణంలో సంసారం నుంచి విముక్తులవుతాడమ్మా. తారా, నేను నీకు సత్యాన్ని వివరించాను కనుక నేను చెప్పినటువంటి ఈ విషయం ఏదైతే ఉందో ఎవరు శ్రద్ధాభక్తులతో ధారణ చేస్తారో, నిత్యం మనసులో స్మరణలో ఉంచుకుంటారో, ఎవరు మననం చేస్తారో వారు సంసార దుఃఖాలని ఎప్పుడూ వారిని తాకవు. వాళ్ళు కుమ్మరి పురుగులాగా సంసారంలో ఉన్నప్పటికీ కూడా, కుమ్మరి పురుగు బురదలో ఉంటుంది, దానికి బురద అంటారు, మీరు గమనించండి. సంసారంలో ఉన్నప్పటికీ కూడా సంసార పంకం అట్టుకోకుండా నిర్మలంగా ఉండి తరించగలుగుతారో ఏవం మయోజితం సమ్యగా ఆలోచి పూర్వజన్మని. కనుక ఓ తారా, నీకు నిజం చెప్తున్నాను, నేను పూర్వజన్మలో నువ్వు చాలా గొప్ప భక్తురాలివి కనుక నీ యందు అనుగ్రహం చేత శుభ్రు విలాసని పూర్వజన్మనితే శుభ్రు కృత మద్భక్తిరుత్తమ ఆతస్తవ విమోక్షాయ రూపం మే దర్శితం శుభే. ఈ నిమిత్తంగానైనా, నీ భర్త మరణం అనే నిమిత్తంగానైనా నా దర్శనం నీకు లభించిందంటే అందుకు కారణం పూర్వజన్మలో నువ్వు చాలా గొప్ప భక్తురాలివమ్మా. కనుక ధ్యాత్వా మద్రూపం మనిషం ఆలోచయమయోజితం. నేను చెప్పిన విషయాన్ని నిరంతరము ఆలోచిస్తూ ఉండు, చింతన చేస్తూ ఉండు, నా రూపాన్ని ధ్యానం చేస్తూ ఉండు. కనుక ప్రవాహపతితం కార్యం కుర్వత్యపి నిత్యసే. ఈ లోకము, సంసారము, పనులు అంటావా సుఖ, అవి ప్రవాహ రూపంగా వస్తూనే ఉంటాయి, కానీ నీకు అవి ఏవి అంటుకోవాలి, గుర్తుపెట్టుకో. కనుక నిరంతరము ప్రవాహ రూపంగా సంస్కృతి అన్నారు సంసారాన్ని. సంసారానికి ఒక పేరు ఏంటంటే సంస్కృతం సంస్కృతి. సంస్కృతి అంటే ప్రవాహం, అది ఆగదు, నిరంతరం వస్తూనే ఉంటుంది. సుఖము దుఃఖము ఒకదాని వెంట వస్తూనే ఉంటాయి, కానీ అవేవి నిన్ను అంటుకోవు. ఎప్పుడు నా రూపాన్ని ధ్యానం చేయవలసింది, నేను చెప్పినటువంటి విషయాన్ని నువ్వు నిరంతరం చింతన చేయవలసింది. ఇదే ప్రయోజనము, అవతార ప్రయోజనము అంటే క్షణసంగమాత్రేణ రామేణ పరమాత్మన. తార పంచకన్యల్లో ఒకటిగా పేర్కొనబడుతుంది. అహల్య, ద్రౌపది, కుంతి, తార, మందోదరి తథా అని పెద్దల వాక్యం ఉంది. పంచకం నా స్మరే నిత్యం మహాపాతక నాశనం. ఈ పంచకన్యల్ని స్మరించుకుంటే పాతకాలు నశిస్తాయని. అహల్య గొప్ప తపస్విని, ఆమె తపస్సుతో రాముని సాక్షాత్కరింపజేసుకుంది. ద్రౌపది ఆమె అయోనిజ, పూత చరిత కనుక. కుంతి ఆమె నాకు ఈ సంసార బంధాలన్నింటినీ విచ్ఛేదనం చేయవయ్యా మహానుభావ, నిరంతరం నీ స్మరణ ఇవ్వని కోరింది. కోరికలన్నింటి నుంచి విడిపడింది కుంతి. అంటే ఆమె అపారమైనటువంటి కష్టరాశిని కూడా భక్తిగా మార్చుకోగలిగింది కుంతి. తార యొక్క విశేషం ఏమిటి? క్షణసంగ మాత్రేణ రామేణ పరమాత్మ జీవన్ముక్త భూవః. పరమాత్ముని అనుగ్రహం వల్ల ఆమెలో శ్రద్ధ భక్తి జాగృతమై క్షణసంగ, ఆ క్షణం, ఆ కాసేపు, ఆ ముహూర్తం రాముడి యొక్క సాంగత్యంలో ఉన్న ప్రభావం వల్ల, ఆయన మాటలు విన్న ప్రభావం వల్ల ఆమె జీవన్ముక్తురాలైంది, జీవన్ముక్త స్థితిని పొందిందనమాట. అంటే ఎంతటి శ్రద్ధాభక్తి ఉందో చూడండి, అది రామానుగ్రహం అనమాట. అందువల్ల తార పంచకన్యల్లో ఒకటైంది. తారకు రాముడు చెప్పినటువంటి విషయాలన్నీ విని సుగ్రీవుడికి కూడా అజ్ఞానం తొలగిపోయిందండి. సుగ్రీవుడు కూడా అనుగ్రహింపబడ్డాడు. అప్పుడు ఆయన రాముడు శాసించాడు, ఆయన యథోచితంగా వాళ్ళకి శ్రాద్ధకర్మను నిర్వర్తించిన ఆయన అన్నాడు. వానరులకు శ్రాద్ధకర్మాదులు లేవు, కానీ ఆయన బ్రహ్మ యొక్క ఆజ్ఞ మేరకు రామకార్యంలో పాలు పంచుకోవడం కోసం వచ్చినటువంటి దైవాంశ సంబుద్ధులు కనుక వారికి కూడా యథోచితంగా శృతిపూర్వకంగా ఆజ్ఞ సంస్కారాలు నిర్వహించారు. చేసి అప్పుడు అన్నాడు రాముడితోటి, రాజరాజేశ్వర, ఈ వన సామ్రాజ్యాన్ని శాసించవయ్యా రామా ప్రభు, నాకు రాజ్యాకాంక్ష లేదు, నువ్వు రాజ్యాన్ని పాలించు అని అంటే, లేదు నేను వనవాసం చేయాలి కదా, నా నియమం ఉన్నది, నీవు వెళ్ళి లక్ష్మణుడు నీతో వస్తాడు, పట్టాభిషేకం చేస్తాడు అని చెప్పి అన్నాడు. సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిగింది. నేను అప్పటి వరకు కూడా ఈ వర్షాకాలం గడిచే వరకు నేను ప్రవర్షణగిరి మీద ఉంటాను, ఆ తర్వాత మనం ఆలోచిద్దాం, నువ్వు రాజ్యాన్ని పాలించు అని చెప్పి సుగ్రీవుడికి లక్ష్మణుడి నుంచి పంపించాడు. లక్ష్మణుడు యొక్క ఆధ్వర్యంలో సుగ్రీవుడికి కిష్కింధ రాజ్య పట్టాభిషేకం జరిగింది. అలా అనుగ్రహించాడు. ఇలా తర్వాత కొంతకాలం ఈ వర్షాకాలం గడిచిన దాకా, అంటే సీతాన్వేషణ కార్యం ప్రారంభమైన దాకా వీళ్ళు వేచి ఉన్నారు. చేస్తూ
అప్పుడు లక్ష్మణుడు ఒక ప్రశ్న అడిగాడు. వాళ్ళిద్దరే ఉన్నారు అన్నదమ్ములు. అన్నయ్య, నా చరంతి సదాధ్యాన నిష్ఠాయో మునీశ్వర రామం మానుష రూపేణ గిరికారణ భూమిషు. ఇది చెప్తూ శంకరుడు కదా పార్వతికి చెప్తూ ఉన్నది. శంకరుడు అంటాడు, పార్వతి, ధ్యాననిష్ఠులైనటువంటి మునీంద్రులు, సిద్ధులు, యోగులు రాముని దర్శించాలనేటువంటి కాంక్షతో ఆ ప్రసరవణగిరి మీద పక్షుల్లాగా, లేళ్లలాగా, జింకల్లాగా జన్మించారు. రాముడు అక్కడ ఉంటే వాళ్ళు ఆ జింకలు, లేళ్లు అక్కడికి వచ్చి గడ్డిని మేస్తూ ఆ లేలేత పచ్చిగడ్డిని నములుతూ ఆగిపోయి అలా స్వామిని చూస్తూ ధ్యాన నిమిత్తలోచనే కళ్ళు రెప్పవేయటం మర్చిపోయి చూస్తూ ఉన్నాయి. ఆ జింకలు చూసావా? ఆ చక్రవాక పక్షులు కూడా అట్లా ఉన్నాయి చూసావా? భాగవతంలో కూడా దశమ స్కంధంలో వేణుగీతల్లో చెప్తానమాట. ఆ హరిణము కూడా స్వామి వచ్చినప్పుడు ఆ కృష్ణుడి యొక్క సౌందర్యానికి ముద్దలైపోయి అవన్నీ కూడా ఆ గడ్డిని కొరుకుతూ ఆ పచ్చిక ఆ గడ్డి పరకలు నోట్లోనే ఉంచుకొని అలాగే కళ్ళు విప్పార్చుకుని చూస్తూ ఉంటాయి రాముడి కృష్ణుడి సౌందర్యాన్ని. అలాగా ఇక్కడ కూడా రామావతారంలో మనకి అంటే కృష్ణ భాగవతంలో కృష్ణుడి లీలల్ని ఎంతగా ఆనందించామో మనము లోకుల మధ్యం కూడా రామలీలల్ని ఆనందించడం కోసం ఆధ్యాత్మ రామాయణం ఆవిర్భవించింది అనమాట. వాళ్ళు ఆ రాముడిని చూస్తూ ఆనందపరుషులై ఉన్నారు కనుక వచ్చి ఎల్లవెళ్ళ ఆ స్వామిని సేవిస్తూ ఉన్నాయి ఇవన్నీ. ఇలా ఉండగా ఈ మాట చెప్పాడు. లక్ష్మణుడు అడిగాడు, రామా, లోకంలో పూజా పద్ధతి అనేది ఒకటి ఉంది కదా, నాకు దాన్ని కాస్త వివరించు. ధ్యాన పద్ధతి, నివృత్తి మార్గం ఉన్నది కదా, అందరూ ఆ మార్గంలో ఉండలేరు కదా, నిన్ను ఎలా పూజించాలి అంటే రాముడు చెప్పాడు, చాలా పెద్దగా చెప్పాడు. ఒక మాట అన్నాడు, మమ పూజా విధానస్య నాంతోస్తి రఘునందన. ఓ లక్ష్మణ, నా పూజకు ఇది పరాకాష్ట, ఇక్కడితో ఇది పరిమితి, దీని తర్వాత అవసరం లేదు అని ఏమీ లేదయా, పరిమితి లేదు, దానికి సీమ లేదు, నా పూజకు హద్దు లేదు, అది అనంత భావ సంపన్నమైనది. ఎట్లానైనా నన్ను ప్రతిమా రూపంలో పూజించవచ్చు, లేదా విగ్రహ రూపంలో పూజించవచ్చు, సాలగ్రామంగా నన్ను భావించి పూజ చేయవచ్చు, కులాచారాన్ని పొంది గురువు నుంచి నా మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా పొందాలి, అగ్ని ఎందుకు కూడా నన్ను నర్చించవచ్చు, ప్రతిమ ఎందుకు కూడా నన్ను నర్చించవచ్చు, ఏదైనా సరే పరాకు లేకుండా నన్ను భావించి ఉపాసన చేయాలి. నా యొక్క ప్రతి జీవుడి యందు నేను జీవకళ రూపంలో ఉంటాను కనుక ప్రతి జీవి తన ప్రాణము, తన జీవకళని నేనుగా భావించి తాను అర్చిస్తున్నటువంటి ప్రతిమలో కానీ విగ్రహారాధన ఎందుకు చేస్తున్నామనేటువంటి విషయం మన హిందూ ధర్మావలంబులు అందరికీ తెలియాలి. దాని యొక్క అంతరార్థము, రహస్యము తెలియకపోతే మనం చేసేటువంటి పూజాధికాలు యాంత్రికాలు అయ్యేటువంటి ప్రమాదం ఉంది. మనం చేసేటువంటి పూజా కలాపము ఎంత విలువైనదో, ఎంత మహిమాన్వితమో, దానిలో అంతరార్థం ఏంటో తెలియాల్సిన అవసరం కూడా ఉంది. అది రసప్లావితంగా ఉండాలన్నమాట చెప్తాడు. అందుకని యజ్ఞపూర్వకంగా అర్చిస్తే హవిస్సులు అర్పిస్తూ యజ్ఞాన్ని, అగ్నిని అర్చించవచ్చు. లేదా నీవు ప్రతిమను కానీ విగ్రహాన్ని కానీ అర్చిస్తున్నట్లయితే తనలో ఉన్నటువంటి జీవకళను నేనుగా భావించి నాదైనటువంటి కళను, కళ అనేటువంటి అంశను జీవుడు న్యాసం చేయాలి. అంటే ఆ విగ్రహంలో కానీ ఆ ప్రతిమలో కానీ న్యాసం చేసి అందులో ఆవాహన చేసి, ఓ మహానుభావ, ఓ దేవదేవ, ఇష్టదైవ, నాలో ప్రాణరూపంగా నువ్వు ఉన్నావయ్యా, నా జీవరూపం నీవే నాలో ఉన్నావు, నేను నిన్ను అర్చించాలనుకున్నాను కాబట్టి ఈ ప్రతిమలోకి, ఈ విగ్రహంలోకి నీవు రావయ్యా, రావమ్మా అని ఆవాహన చేసి ఆ భావం చేత భక్తి శ్రద్ధలతో ద్రవ్యలోపం లేకుండా అర్చన చేసి షోడశ ఉపచారాలు చేసి అలాగే దండవత్ ప్రణమ్య, దండంలాగా సాక్షాత్ ప్రణామం ఆచరించి సాష్టాంగ ప్రణామం చేసి, హే ప్రభు భయంకరమై, ఇవన్నీ రాముడు చెప్పినటువంటి మాటలండి. పాణిభ్యాం మత్పదే మూర్తిని గృహీత్వా భక్తి సంయుక్త, దండవత్ ప్రణామం ఆచరించి అంటే ఒక కర్ర పడిపోయినట్టుగా కూడా పూర్తిగా శరీరాన్ని భూమి మీద పడవేసి ఆయన యొక్క పాద పద్మాల మీద మన తలను ఉంచి భక్తితోటి కంపిస్తూ ఆయన యొక్క పాణిభ్యాం మత్పదే మూర్తిని, పాదాల చేత ఆయన, మన చేతుల చేత ఆయన పాదాలని గట్టిగా పట్టుకొని, నాయన నన్ను అనుగ్రహించు, ఘోరమైనటువంటి ఈ సంసార భవాగ్ని నుంచి నన్ను రక్షించవయ్యా అని చెప్పేసి నీవు భక్తి భావం చేత పూజించినట్లయితే ఆ పూజ నేను స్వీకరిస్తాను, శ్రద్ధాభక్తి సమన్వితంగా పూజను ఆచరించవలసి ఉంటుందని లోకానికి పూజా విధానాన్ని అనుగ్రహించాడు శ్రీరామచంద్రమూర్తి. ఇది కనుక చేసినట్లయితే ఇహాముత్ర ఏవం ఉక్త ప్రకారేణ పూజే విధివద్యది, ఈ రకంగా కనుక మీరు పూజించినట్లయితే ఇహఫలాన్ని పొందుతారు, అముత్ర ఫలాన్ని పొందుతారు, అంటే మోక్షాన్ని కూడా మీరు పొందుతారు నా అనుగ్రహం వల్ల అని చెప్పి అనుగ్రహించాడు. ఇలా అని అంటూ అనుగ్రహించాడు. అంటూ ఇది ఇలా ఉండగానే అక్కడ కిష్కింధలో హనుమంతుడు సుగ్రీవుడి గుర్తు చేస్తున్నాడు, మహారాజా కాలం గడిచింది,
రామకార్యాన్ని మనం ప్రారంభించవలసి ఉంది. లక్ష్మణ్ నుంచి మనకు రాకముందే హితాన్ని కలిగించే ఉత్తమమైన మాట చెప్తాను. నీకోసం రాముడు ముందుగానే వాళ్ళని సంహరించాడు. ఇంకా మన వంతు కర్తవ్యమే మిగిలి ఉంది మన ఒప్పందం ప్రకారం. కనుక నీవు మరి మర్చిపోయినట్టున్నావు, స్త్రీలతో కాలాన్ని గడుపుతూ ఉన్నావు సుగ్రీవ అని అంటే, అప్పుడు వెంటనే మేల్కొని అంటాడు, నాయన నిజమే, మంచి మాట గుర్తు చేశావు నాకు, వెంటనే నేను ఆజ్ఞ ఇస్తున్నాను, వెళ్ళి హనుమా నీవు చెప్పిందంతా సత్యమే, నా ఆజ్ఞగా మొత్తం సప్త ద్వీపాల్లో ఉన్నటువంటి వానరులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రప్పించడానికి దూతల్ని పంపవలసింది. 1,000 రోజుల లోపల అనేక ద్వీపాల్లో ఉన్నటువంటి సప్త ద్వీపాల్లో ఉన్న వానర జాతి అంతా కూడా ఇక్కడికి వచ్చి కిష్కిందకు రావాల్సిందిగా ఆజ్ఞగా పంపించు అని అన్నాడు. బలమైనటువంటి వానర దూతల్ని పంపించాడు, వాళ్ళందరూ వస్తున్నారు. ఇలా ఉండగా రాముడు వినిపిస్తున్నాడండి. మహాదేవుడు అంటున్నాడు, పార్వతి ఇదిలా ఉండగా ప్రశ్రవణగిరి మీద ఉన్నటువంటి రాముడు మానుష భావంతో విలాపిస్తున్నాడు. జీవతీతి మమ బ్రూయా తచ్చిద్వా తచ్చిద్వా ప్రియకృత్సమే ఏది జానామి తాం సాధ్యం జీవంతీం యత్రవా లక్ష్మణ. అసలు జానకి ఎక్కడుందో వేరే విషయం, కనీసం జీవించి ఉన్నదనే విషయం చెప్పినా నా మనసుకు ఎంతో ఆనందం కలుగుతుంది. కనీసం ఆమె యొక్క క్షేమవార్తనైనా చెప్పేటువంటి వాడు ఉంటే బాగుండు కదా అని. అసలు జానకి నేను లేకుండా నా వియోగ దుఃఖాన్ని భరించి ప్రాణాలతో ఉన్నదా? నేను లేకపోతే ప్రాణాలతో ఉండదు కదా సీత. అసలు సీత గురించి నాకు బెంగగా ఉంది. చంద్రోపి భావనవద్భాతి మమ చంద్రాననం వినా. సీత దగ్గర లేకపోవడం వల్ల చంద్రుడు కూడా సూర్యుడిలాగా తప్పింపజేస్తున్నాడయ్యా నన్ను. ఓ చంద్ర, నీవు ఎక్కడున్నా సరే వెళ్ళి జానకిని, నీ శీతల కిరణాలతో జానకిని తాకి ఆ తర్వాత నా దగ్గరికి రావయ్యా. జానకి స్పర్శ వల్ల నాకు శీతలత్వం లభిస్తుంది అని అన్నాడు. కానీ ఆహో, ఈ సుగ్రీవుడు ఎక్కడున్నాడు, ఎక్కడికి పోయినాడు, ఇంతకాలమైనా ఇంకా తన రాజ్యంలోనే ఉన్నాడే, సీతాన్వేషణ ప్రారంభం చేయలేదే అంటూ విలపిస్తూ ఉన్నాడు. అని వెంటనే లక్ష్మణుడు అన్న ఆజ్ఞేయువు, సుగ్రీవుడికి కర్తవ్యాన్ని నేను గుర్తు చేస్తాను. సీతాన్వేషణ కనుక ప్రారంభించబోతే సుగ్రీవుని సంహరిస్తాను, నాకు నీ కడకు వస్తాను, నాకు ఆజ్ఞ ఇవ్వు అన్నాడు. రాముడు నవ్వి, అంత మాట వద్దులే, సుగ్రీవుడు నాకు సోదర సమానుడు, మన మిత్రుడు కదా, వెళ్ళి విషయాన్ని జాగ్రత్తగా హెచ్చరిక చేసిరా అన్నాడు. అని అంటున్నాడు అనమాట. శివుడు అంటున్నాడు, రాగాది ద్వేషరహితుడు అవ్యయుడు నిర్గుణుడు అయినటువంటి పరమాత్మ మానుషభావం చేత విలిపించాడు చూశావా. రాగాది రహితస్యాస్య తత్కార్యం కథముద్భవే. సీత, ఓ పార్వతి, రాగాది ద్వేషరహితుడైనటువంటి వాడు ఈ రకంగా ఎందుకు దుఃఖాన్ని పొందుతున్నాడు అని ప్రశ్న వేసి శంకరుడు సమాధానం తానే చెప్తున్నాడు. బ్రహ్మణోక్తం మృతం కర్తం రాజ్ఞం దశదశ్యహి. బ్రహ్మ యొక్క వాక్యాన్ని సత్యం చేయడం కోసం, సత్యవాక్ పరిపాలకుడు అంటారే రాముణ్ణి, పితృవాక్యాన్ని పాలించడం మాత్రమే కాదు, బ్రహ్మవాక్యాన్ని కూడా నిజం చేయాలని సంకల్పించుకున్నాడు ఆయన. ఎందుకంటే బ్రహ్మవాక్యం ఏమిటి? మానుష భావంతో మనుష్య స్వరూపుడే భూమి మీద సంచరించినటువంటి వాడి చేతిలో కదా రావణుడి యొక్క మరణం, బ్రహ్మవరం అది కదా. కనుక దశరథుడి యొక్క వాక్యాన్ని, బ్రహ్మ మాటను నిజం చేయడం కోసం ఆయన మానుష భావాన్ని పొందాడు చూసావా. భక్తుల యొక్క విజయం కోసం, భక్తుల మాటను పాలించడం కోసం, వాళ్ళ మాటను నిజం చేయడం కోసం పరమాత్ముడు ఎంత దూరమైనా వెళ్తాడు. భాగవతంలో కూడా అంతే కదండి. ప్రహ్లాదుని మాటను చేయడం కోసం నిజభృత్య భాషితం, సత్యం విధాతం నిజభృత్య భాషితం అంటే తన భృత్యుడు, తన సేవకుడైనటువంటి వాడి మాటను సత్యం చేయడం కోసం కదా. వాడు ఎక్కడ తనని పిలుస్తాడో తెలియదు కాబట్టి సర్వత్రా సర్వవ్యాపి అయి ఉండి వాడు ఏ రకంగా తనని, ఏ రూపంతో వాడిని సంహరించాలో తనకు తెలుసు కాబట్టి విచిత్రమైనటువంటి ఆకృతిని ధరించి ఆ క్రోధాన్ని ఆవిధం. నిజంగా స్వామికి కోపం ఉంటుందా? ఆయనకు రాగము ద్వేషము ఏమీ ఉండవు. కానీ వాడిని హిరణ్యకశిపుని సంహరించాలంటే క్రోధం కావాలి. క్రోధాన్ని ఆపాదించుకొని ఆయన అవసరం లేనటువంటి గుణాన్ని ఆపాదించుకొని సర్వవ్యాపి అయి సత్యం విధాతం నిజభృత్య భాషితం. ఇక్కడ కూడా తన భృత్యుడైనటువంటి బ్రహ్మ యొక్క మాటను నిజం చేయడం కోసం, దశరథుడి మాటను నిజం చేయడం కోసం ఆయన ఇక్కడ అవతరించాడు. ఇది కదా రామతత్వము అని చెప్పి పార్వతికి నిజాన్ని వివరించాడు. అని ఈ విషయాన్ని కథమేషాన్ భవేన్ మోక్ష ఇది విష్ణుర్ విచింతయన్, ఈ విషయాన్ని విష్ణువు ఆలోచించాట. ఏమని? మాయామోహితులై ఉన్నారు కదా ఈ లోకంలో జనులంతా. అంటే ఇవన్నీ అంటే రాముడు ఎందుకు దుఃఖాన్ని పొందాడని కూడా మనకు సంశయం ఉంటుందండి. సీతమ్మను ఎందుకు పరిత్యజించాడు సందేహం ఉంటుంది. అది యుద్ధకాండలో మనవి చేస్తాను నా బుద్ధికి తోచిన మేరకు. అట్లా ఎందుకు అంటే ఆయన చేశాడనమాట.
మాయామోహితులై ఉన్నటువంటి జనులను నేను తరింప చేయాలి కదా, వాళ్ళ దుఃఖం నుంచి ఎట్లా బయటపడాలి అని ఆలోచించాట విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి ఎప్పుడు పని ఏమీ ఉండదండి. ఆయన నిత్యము భక్తుల్ని సుఖింపజేయటం, భక్తుల్ని ఎట్లా వాళ్ళకి క్షేమాన్ని కలిగించాలి, భక్తుల్ని ఎట్లా తరింపజేయాలనేటువంటి ఏకైక చింత మాత్రమే ఉంటుందండి సీతారాములకి. భగవంతుడి యొక్క విశేషణం అది, ఆయన యొక్క లక్షణం అది, ఆయన విషయం అని కథాం ప్రవహితంలోకే సర్వలోకములాపహ. సకల లోకాల్లో ఉండేటువంటి మలాన్ని, కల్మషాన్ని కడిగి వేయగలిగినటువంటి ఒక సాధనం వీళ్ళకి కావాలి. ఏమిటి ఆ సాధనము అంటే సాక్షాత్ పరమాత్ముడి లీలలే లోకులు స్మరించాలి, చెప్పుకోవాలి, వినాలి, ఆనందించాలి. కనుక రామాయణం అనేటువంటి పేర వీళ్లకు ఒక చక్కటి కావ్యం అందాలి. రామాయణాభిరామ రామో భూత్వా మానుష చేష్టక. రామాయణాన్ని లోకానికి అందించడం కోసం ఆయన మానుష చేష్టల్ని చేశాట. మానుష భావం చూడండి భగవంతుడి యొక్క కరుణ. అవునండి, ఒకడు బావిలో పడ్డాడు పొరపాటున, వాడిని తీయాలి, ఏ సాధనాలు లేవు. మరొకడు కూడా బావిలోనే దూకాడు. ఇది మహాబలశాలి అయి ఉండి ఈత వచ్చి వాడిని, ఆ బావిలో పడ్డవాడిని వెలికి తీయటం కోసం ఈతగాడు కూడా బావిలోకి దూకాడు. ఇదంతా తెలియనటువంటి వాళ్ళు ఆ గ్రామస్తులు చూసి ఇద్దరు బావిలోనే పడ్డారు అనుకున్నారు. ఒకడు బావిలో పడ్డాడు, ఒకడు బావిలో పడ్డవాడిని రక్షించడానికి మరొకడు బావిలో దూకాడు. ఇద్దరూ పడలేదు, ఒకడు దూకారు, అవతరిష్యారు, ఆయన అవతరించాడు. దుఃఖంలో మగ్నులై ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం మానుష భావాన్ని పొందినటువంటి వాడు రాముడు అన్నమాట. అందువల్ల రామాయణం రూపంతో లోకాన్ని అనుగ్రహించడం కోసం ఆయన మానుష భావాన్ని పొందాడు. లేకపోతే ఆయనకేం పనింది ఇవన్నీ చేయడం కోసం, ఆయన మాయను ఆశ్రయించడం కోసం. ఇది రహస్యం అన్నమాట. కనుక నిర్గుణుడైనప్పటికీ గుణరక్తుడై ఉన్నట్లుగా ఆయన నటించి ఇవన్నీ చేశాడు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. శంకరుడు చెప్తున్నాడు, కామాది వికారకు రాముడు లిప్తుడు కాకుండా నిర్లిప్తుడుగా ఉంటాడు, అయినా కూడా ఆయన ఇలా చేశాడు అని ఇలా అన్నాడు. వెళ్ళి లక్ష్మణుడు చెప్పాడు, ఇది శంకరుడు చెప్పాడు. లక్ష్మణుడు వెళ్ళాడు. వెళ్ళగానే అంగదుడు ఎదురొచ్చాడు. అంగదుడు కాస్త పద్ధతి మర్యాద తెలిసినవాడు. ఈ విషయం తెలిసింది. వెళ్ళి సుగ్రీవ, లక్ష్మణుడు కోపంతో వస్తున్నాడు, రామకార్యం ఇంకా బాకీ ఉన్నది, మనం చేయలేదు, రాముడు కోపించినట్టున్నాడు, లక్ష్మణుడు కోపంతో వస్తున్నాడు అని చెప్పి వార్తను అందించాడు. వెళ్ళి వెంటనే అన్నాడు, అయ్యో నేను ఇక్కడ భార్యతో కలిసి అంతఃపురంలో ఉన్నాను, లక్ష్మణుడు నన్ను స్థితిలో చూస్తే చాలా ప్రమాదము, ఇది చాలా తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, వెంటనే రామకార్యం ప్రారంభించాము, మనం ఇప్పటికే వానరులని పిలిపించాం కదా, ఈ విషయాన్ని చెప్పండి అని తారకు చెప్పాడనమాట. తారా, నీవు వెళ్ళి లక్ష్మణుడిని సగౌరవంగా ఆహ్వానించి అంతఃపురానికి తీసుకురా, ముందు నీ మాటలతో లక్ష్మణుడిని చల్లబరిచిన తర్వాతనే నా దగ్గరికి తీసుకురా అని చెప్పి సుగ్రీవుడు ఇస్తే ఈమె వచ్చి అంటే ఒక మాట అంటుంది, వాచ లక్షణం నత్వా స్మిత పూర్వాభిభాషణ, చిరునవ్వు ఒలకబోస్తూ అభిభాషణ చేస్తూ నమస్కరించి లక్ష్మణుతో, ఏ దేవర భద్రంతే సా దుఃఖం భక్తవత్సల. ఓ భక్తవత్సలుడు అయినటువంటి లక్ష్మణ మరిది గారు, మీకు శుభముగాక, స్వాగతం. అంటే నాయన, సుగ్రీవుడికి నీవు తమ్ముడి వంటి వాడివి, నీవు రాముడికి ఎట్లా తమ్ముడివో సుగ్రీవుడికి కూడా తమ్ముడివే, నీవు మాకు బంధువయ్యావు ఓ మరిది గారు అని బంధుత్వాన్ని సంభావన చేసినప్పుడు అంటే కాస్త కోపాన్ని చల్లారుస్తుంది. ఎందుకంటే ఎంతైనా ఆడవాళ్ళు కనపడితే అంత కోపాన్ని ప్రకటించలేరు కదా, ఎంతటి వీరుడైనా. కనుక లక్ష్మణుడు కాస్త చల్లబడ్డాడు. ఓ భక్తవత్సలా అని అన్నాడు. అని కిమర్థం కోపమాకర్షీర్భంతే, నాయన నీవు కోపించరు తండ్రి, చాలా కాలంగా దుఃఖాల్లో మగ్నుడై ఉండడం వల్ల సుగ్రీవుడు కాస్త సుఖాల్లో ఉన్నమాట నిజమే, దుఃఖమేవానుభూతవాన్, కనుక అయినా కామాసక్తులై ఉన్నమాట నిజమే, క్షమించిన ఆయన. ఆగమిష్యంతి హరయో నానా దేశ గదా ప్రభో, వివిధ దేశాల్లో ఉన్నటువంటి హరి ప్రముఖులందరినీ వానర వీరులని రావించడానికి దూతలు వెళ్ళారయ్యా, వాళ్ళు త్వరలో రాబోతున్నారు, రామకార్య ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అని చెప్పి ఆమె చెప్పింది. అంటే కాస్త కోపాన్ని చల్లబరిచింది. కాస్త కోపం చల్లారింది. వెళ్ళేటప్పటికీ సుగ్రీవుడు భార్యలతో కలిసి ఉన్నాడు. భార్యలు ఆయనకి దగ్గరగా కూర్చొని ఉన్నారు. ఈయన చూడగానే భయంగా లేచి వెళ్ళిపోయారు. భీరుడుగా లోపలికి వెళ్ళారు. అన్నాడు, భీరుడా, మర్చిపోయావా? గతాన్ని చేసిన ప్రతిజ్ఞ మర్చిపోయావా? వాళ్ళని సంహరించినటువంటి బాణం రాముడి దగ్గర అట్లాగే ఉంది సుమా. వాలి ఏ నహతో ఈయన బాణం వచ్చే ప్రతీక్షతే, ఆ బాణం ఎదురు చూస్తూనే ఉంది, ఆ విషయం మరోపోకు సుగ్రీవ అన్నాడు. అంటే ఆయన లేదు నాయన, తత్వోధికతడో రామ. ఇప్పుడు హనుమంతుడు కలగజేస్తున్నాడు. అందుకనే
బుద్ధిమతాం వరిష్ఠుడు అన్నారు హనుమంతుడు. కలుగజేసుకుని ఆయన అన్నాడు, హనుమాన్ వీర కథమేవం ప్రభాషసే నాయన లక్ష్మణ, ఎందుకయ్యా అట్లా మాట్లాడతావు? తత్వోధికతరో రామే భక్తోయం వానరాశిభా. ఆయన ఒక మాట చెప్పాలంటే నీకంటే కూడా సుగ్రీవుడు రామభక్తుడేనయ్యా, నువ్వు ఒక్కడవే భక్తుడవు కాదు తండ్రి, నీకెంత భక్తి ఉందో రామదాసులైన సుగ్రీవుడు కూడా అంతే భక్తి ఉంది అని అన్నాడు. కాబట్టి ఆ మాట అనగలిగినటువంటి ధైర్యము ప్రతిపత్తి కలిగినటువంటి వాడు ఆంజనేయుడు మాత్రమే. మరొకళ్ళు ఎవరు ఈ మాట అనలేరు. ఇది మనకు కనిపిస్తుంది. ఆంజనేయుడు అంటే ఆయన మంత్రి కదా, ఎప్పుడు వినయంగా మాట్లాడాలో, ఎప్పుడు సమస్థాయిలో మాట్లాడాలో, ఎవరి మనోభావాలు గాయపడకుండా ఆయన తెలిసినటువంటి వాడు. అనగానే సౌమిత్రి లజ్జితో భవత్, సౌమిత్రికి కాస్త సిగ్గనిపించిందట. అయ్యో అనవసరంగా కోపగించుకున్నానే, ఆయన కూడా భక్తుడు కదా, నిజమే కదా, రామభక్తుడు కాని వాళ్ళు ఎవరు, వీళ్ళంతా కూడా రాముని సేవించడం కోసం వచ్చిన వాళ్ళే కదా అని. అప్పుడు సుగ్రీవుడు దిగి వచ్చి లక్ష్మణుని కౌలించుకొని ఆలింగ్యప్రాహ రామస్య దాసోహం తేన రక్షిత. లక్ష్మణ, నేను రామస్య దాసోహం, రాముడి దాసుని కదా, తేన రక్షిత, రాముడి చేత రక్షించబడుతున్నటువంటి వాడిని నేను. ఆ రామప్రభువు యొక్క ఛత్రఛాయల్లో, ఆయన యొక్క పదసీమల్లో చరిస్తున్నటువంటి వాడిని కదా నేను. రామ స్వతేజత లోకాం క్షణార్థేనైవ చేసి. నాకు తెలియదటయ్యా, రాముడు తలుచుకుంటే అరక్షణంలో లోకాన్ని జయించగలడు కదా లక్ష్మణ అన్నాడు. అప్పుడు సుగ్రీవ, మహానుభావ, నేను అన్న మాటని క్షమించవయ్యా, ఇప్పుడు కావలసినటువంటి కార్యాన్ని చూడు అన్నాడు. అంటే నాయన చూశావుగా, హనుమంతుడు మహామంత్రి మహావీరుడు ఉన్నాడు, నలుడు నీలుడు అంగదుడు సుషేణుడు మొదలైన వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ పిలిపించాడు, దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ అన్నాడు. ఆయనే ఇలా అన్నాడు. సరే వీళ్ళందరినీ పిలిచాడు. వీళ్ళందరూ కూడా మీరు సీతాన్వేషణ ప్రారంభమైందనమాట. వీళ్ళందరూ వెళ్ళారు. విశాలమైనటువంటి వానర సైన్యం ఉందయ్యా చెప్పాడు. చెప్పి అందరూ కలిసి రాముడి దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా కూడా శాఖాహారులైనటువంటి వాడు మహావీరులు వానర శ్రేష్ఠులందరూ వచ్చారు. వీళ్ళని ఇప్పుడే అన్వేషణ వాయుపుత్రు అతి తేజస్వి మంత్రి బుద్ధిమతామరహ, చూసావు కదా హనుమాన్, ఈయన చాలా బుద్ధిమతాం వరిష్ఠుడు, ఈయన కూడా మహావీరుడే నా మంత్రి, వీళ్ళందరూ కలిసి సీతాన్వేషణకు బయలుదేరుతారు అని చెప్పి వీళ్ళందరూ కూడా నీ వశవర్తులే, నీవు ఎట్లా చెప్తే అట్లా చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. అంటే రాముడు నవ్వి, నాయన రాముడు కౌలించుకొని, సుగ్రీవ వీళ్ళంతా నీ సైన్యము, వీళ్ళని ఎలా వినియోగించుకోవాలో తెలిసినవాడు నువ్వు, నువ్వేం చేయాలో నువ్వు ఏట్లా చేసినా నాకు ఇష్టమే, నువ్వు చెయ్యన్నాడు అని సుగ్రీవుడు అందరినీ కూడా సైన్య విభాగం చేసి అందరినీ మామూలుగా బృందాలుగా విడగొట్టి అందరినీ కూడా పంపాడు అని. ఆంజనేయుడు, నలుడు, సుషేణుడు, శరభుడు, మైందుడు వీళ్ళందరినీ కూడా ఆంజనేయుడితో పంపించాడు. సుగ్రీవుడు హెచ్చరిక కూడా చేశాడు, మీకు నెల గడువిస్తున్నాను, జానకిని వెతకండి, నెల దాటి ఒక్క రోజైనా సరే మీ ప్రాణాలు నిలవవు, గమనించండి, మరణదండన పొందారు. ఎందుకంటే ఒక మహత్కార్యాన్ని అప్పగించేటప్పుడు ఒక సమయాన్ని నియమించాలి, లేకపోతే అది ఎంతకాలం సాగుతుందో తెలియదు, ఆ ప్రమాదం ఉంది. కనుక ఇది ఒక రాజనీతి అన్నమాట. కనుక నెల సమయం ఇస్తున్నాను మీకు అని దాన్ని పంపి హనుమంతుడు చూసినప్పుడు రాముడు అన్నాడు, హనుమాన్ ఇటు చూడు, అభిజ్ఞానార్థమేతన్మే హంగులీయకముత్తమం మన నామాక్షర సంయుక్తం సీతాయై దీయతాం రహ. ఇగో నీకు నా నామం ఉన్నటువంటి ఒక అంగుళీయకాన్ని ఉంగరాన్ని నీకు ఇస్తున్నాను, రహస్యంగా సీతకు ఇవ్వు అంటే ఆయన సర్వజ్ఞుడు కనుక సీతమ్మని ఈయన దర్శించబోతున్నాడు అని చెప్పి ఆయనకు తెలుసు కనుక ఇచ్చాడు. అస్మిన్ కార్యే ప్రమాణం త్వమే కపిసత్తమా, నాకు ప్రమాణమయ్యా, ఈ కార్యాన్ని సాధించడానికి నీవే సముద్రుడు, నీ బలం నాకు పూర్తిగా తెలుసు, వెళ్ళి రావయ్యా అని అన్నాడు. వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళి అరణ్యానికి చేరుకున్నారు. వీళ్ళకి ఒక గుహ దగ్గరికి వచ్చారండి. స్వయం ప్రభా వృత్తాంతం అంటారు దీన్ని. ఇది మనకి 6వ సర్గలో కనిపిస్తుంది. వెళ్ళారు, చాలా దూరం ప్రయాణించారు. ఒక చోటికి వచ్చేటప్పటికి ఏమీ ఫలాలు లభించలేదు, నీళ్లు లేవు, ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉన్నారు. ఒక గుహ కనిపించింది. చూడగా వాళ్ళకి ఒక గుహలో నుంచి పక్షులు ఎగురుతూ బయటికి వస్తూ కనిపించాయి. ఆ పక్షి రెక్కలకు జలం ఉన్నది. ఓహో, ఈ గుహలోకి వెళ్ళినట్లయితే మనకు నీరు దొరికే అవకాశం ఉంది అని చెప్పి అందరూ కూడా చేతులు పట్టుకొని ఆ వానరులందరూ కూడా వెళ్ళారు. వెళితే అద్భుతమైనటువంటి మంచి బంగారు గోడలతో నిర్మించినటువంటి హేమమయమైనటువంటి రత్నమయమైనటువంటి ఒక భవనాలతో కూడినటువంటి ఒక నగరం కనిపించింది. అరువు లేదు. ఒక అమృతమయమైనటువంటి తటాకం యొక్క ఒడ్డున
స్వయం ఒక యోగిని, ఒక స్త్రీమూర్తి కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉందన్నమాట. వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆమెను చూసి వీళ్ళని చూసింది. వెళ్ళారు, ఆమెకు నమస్కారం చేశారు. ఆమె కళ్ళు తెరిచింది. ఎవరయ్యా మీరు అన్నది. వీళ్ళు చెప్పారు, అయ్యా ఇట్లా దశరథ కుమారుడు అయినటువంటి రఘురాముడి యొక్క కార్యం మీద మేము వచ్చాం. సీతను రావణాసు ఒక రాక్షసుడు అపహరించాడు, ఆమెను అన్వేషిస్తూ బయలుదేరామమ్మా, ఆకలితో ఉన్నామంటే ఆమె ముందు ఈ మాట వినగానే యథేష్టం ఫలమూలాన్ని జగ్వా పీతామృతంపయ, ఆయన అమృతమయమైనటువంటి మీ నీటిని మీరు తాగండి, మీకు ఇష్టం వచ్చినట్టుగా ముందు పళ్ళన్నీ తినండి, హాయిగా ఆకలి తెచ్చుకొని విశ్రమించండి అని అన్నారు. అని అప్పుడు చెప్పిందన్నమాట. అంతా సంభాషణ హనుమంతుడే చేస్తున్నాడు. పూర్వం విశ్వకర్మకు హేమ అనేటువంటి కుమార్తె ఉండేది. నేను ఆమె ఇద్దరు స్నేహితులము. బ్రహ్మ యొక్క వరాన్ని పొందింది ఆమె దివ్య రూపిణి. తన తపస్సు చేత శంకరుణ్ణి ప్రసన్నం చేసుకుంది. శంకరుడు ఈ నగరాన్ని ఆమెకి ఇచ్చాడు. వేల సంవత్సరాలు ఇక్కడే నివసించింది ఆమె. నేను గంధర్వుడి యొక్క కుమార్తెను, నా పేరు స్వయంప్రభ. ఆమె బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది, అనేక వేల సంవత్సరాలు ఇక్కడ ఉంది. నేను ఆమె యొక్క సఖిని, విష్ణు భక్తురాల్ని, మోక్షాన్ని కోరి తపస్సు చేస్తూ ఉన్నాను. బ్రహ్మలోకానికి వెళుతూ నా స్నేహితురాలు ఒక మాట చెప్పింది, ఓ స్వయంప్రభ నీవు ఇక్కడే ఉండు, దశరథ నందనుడైనటువంటి శ్రీరాముడి కార్యాన్ని చేయడం కోసం వానర సైన్యం నీ దగ్గరికి వస్తుంది, వాళ్ళు నిన్ను అన్వేషిస్తూ ఇక్కడికి వస్తారు, వాళ్ళని పూజించి ప్రయత్నపూర్వకంగా నువ్వు శ్రీరాముడిని స్తుతించు, నీకు శ్రీరాముడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని చెప్పిందయ్యా హేమ. అంటే నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పిందనమాట. అందరూ ఆనందించారు. సరే మీరు ఫలానా కార్యం కోసం వెళ్తున్నారు కాబట్టి మీకు నేను సహాయం చేస్తాను, మీరంతా కళ్ళు మూసుకొని ఒక క్షణం ధ్యానించండి, మీరు ఎక్కడికి చేరాలో నేను మిమ్మల్ని అక్కడికి చేరుస్తాను అని చెప్పేసి వెళ్ళింది. వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. ఆమె యొక్క యోగశక్తి చేత వాళ్ళందరినీ ఆమె దాటించింది. అని వాళ్ళని ఆ గుహ దాటించి అరణ్యంలోకి వాళ్ళ యొక్క మార్గంలో వాళ్ళు ప్రవేశింపజేసింది. ఆమె వెంటనే రామ సుగ్రీవ లక్ష్మణుడు ఉన్న చోటికి వెళ్ళి రాముడి దగ్గరికి వెళ్ళి అప్పుడు అంటోంది, దాకీట వాహం రాజేంద్ర దర్శనార్థమిహాగట బహువర్ష సహస్రాణి సప్తమే దర్శనం తప రామ శ్రీరామచంద్ర రఘునందన. రాఘవేంద్ర నీకోసం అనేక వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉన్నానయ్యా, నేటికి కాలం ఫలించి నీ దర్శనానికి నేను రాగలిగాను. నాయన అధ్యహిత్వాం నమస్వామి మాయాయా పరతస్థితం. ఓ దేవదేవా, నీవు సకల జీవులలో ఆంతర్యంలోనూ బాహిరంలోనూ నీవు ఉంటావయా, బహిరంతరవస్థితం, సకల జీవుల్లో ఉంటావు. యోగమాయా జవనికాచ్ఛన్నో మానుష విగ్రహ, నీవు మనుష్య స్వరూపుడివై మాయా అనేటువంటి తెరకు ఆవలి వైపున నీవు నర్తిస్తూ ఉంటావు, నీవు ప్రవర్తిస్తూ ఉంటావు స్వామి. నీ యొక్క స్వరూపం ఇది. అవతీర్ణోసి భగవన్ కథం జానామి తామసి. నాయన దేవదేవ, నీవు మమ్మల్ని అనుగ్రహించడం కోసం లోకంలో అవతరించావు కదా, తామసిని అజ్ఞాని అయినటువంటి నాకు నీ తత్వం ఎలా తెలుస్తుందయ్యా అని రురామతే పాదయుగళం దర్శితం మోక్ష దర్శనం. నాయన నీ దర్శనం చేత నా జన్మ సఫలమైందయ్యా, నాకు వరాన్ని అనుగ్రహించు, నీ పాదయుగళాన్ని నేను నిత్యము దర్శించేటువంటి భాగ్యాన్ని కలిగించు. అదర్శనం భవార్ణానం సన్మార్గ పరిదర్శనం. నాయన అకంచనులకు ధనము నీవే. అకించనులు అంటే ఏమీ లేనటువంటి వాడు, అంటే ఏమీ అక్కర్లేదు అని అన్నింటినీ త్యజించినటువంటి వాడు ఆయన ధనం అవుతాడు. యోగక్షేమం వహామి. అకించనులకు ధనమైనటువంటి వాడివి నీవే. నివృత్త గుణ మార్గ నిష్కించిన ధనాయతే నమః. ఇవన్నీ కూడా ఏమంటే మీరు మనకు ఒక సందేహం వస్తుంది, అనేకమైనటువంటి పాత్రలు ప్రతి సందర్భంలోనూ శ్రీరామచంద్రుడిని దర్శించి ఆయన యొక్క గుణాన్ని గానం చేస్తూ ఆయన యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తూ స్తోత్రం చేస్తూ ఉంటాయి కదా. మనకు వినటానికి కాస్తంత విసుగు కూడా కనిపిస్తూ ఉంటుంది, కాస్త ముందుకు వెళ్ళవచ్చు కదా. కాదు 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 ప్రతి క్షణము ఆగి భగవంతుడి యొక్క అనేకమైనటువంటి లక్షణాలు, అనేకమైనటువంటి విభూతులలో ఏ ఒక్క విభూతి ఏ అరక్షణమైనా మన మనస్సు కనుక పట్టినట్లయితే అది మనల్ని దాటించేటువంటి నౌక అవుతుందన్నమాట. ఇది వ్యాస హృదయం. అందుకనే ఆయన దీన్ని పునరుక్తి అని అనుకోకుండా మళ్ళీ ఇదే చెప్తున్నాడు. మాయా జవనికాచ్ఛన్న, మాయా అనేటువంటి తెరచాటున నీవు ఉంటే మా అందరినీ కూడా నీవు ఆనందిస్తా. నమ స్వాత్మాభిరామాయ నిర్గుణాయ గుణాత్మనే దేవతే చేష్టితం కశ్చిన్న వేదం విడంబనం నతేస్తి కచ్చి దయతో ద్వేషో వాపరయేవచ. నాయన సముడవు నీవు, మానవుడి వల్లే నీవు చేసేటువంటి నీ చేష్టలు లీలలు తెలిసినటువంటి వాళ్ళు ఎవరున్నారయ్యా? అందరూ అనుకుంటారు రాముడు ఎందుకు లీలలు చేశాడు అని. కానీ నాయన మహానుభావ, నిన్ను తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు? నీ తత్వం ఎవరికి తెలుస్తుంది? నీవు ఏ లీలలు ఎందుకు చేస్తున్నావో ఎవరికి తెలుస్తుందయ్యా నాయన అని అన్నాడు. కానీ
కొంతమంది ఏమంటున్నారో తెలుసా? త్వామాహురక్షరం జాతం కథాశ్రవణ సిద్ధయే. నీ కథలను వినడం ద్వారా సిద్ధిని పొందేటువంటి భాగ్యం జన్నుకు లభించాలని నువ్వు అవతరించావని కొంతమంది అంటారు. కేచిత్ కోసలరాజస్య తపస ఫలసిద్ధయే. కోసలరాజు అయినటువంటి దశరథుని తపస్సుకి ఫలితంగా నీవు జన్మించావని కొంతమంది అంటున్నారు. లేదు భక్తులను అనుగ్రహించడం కోసం మాత్రమే నువ్వు వచ్చావని కొంతమంది అంటున్నారు. లేదు కౌసల్యాదేవి ఏకాంతంగా నీ కోసం ప్రార్థించి మేము కన్నది అని వాళ్ళు అంటున్నారు. కొంతమంది ఏమో దుష్టులైనటువంటి రాక్షసుని సంహరించడం కోసమే రాముడు అవతరించాడు అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో నీ నామాన్ని విని ఆనందిస్తున్నారు. కొంతమంది నీ నామాన్ని గానం చేసి ఆనందిస్తున్నారు. కొంతమంది నీ పాదాబ్జాలని చూసి, కొంతమంది నీ పాదాబ్జాలని మనసులో ధరించి భవార్ణవ సుతారణం, ఈ భవం అనేటువంటి ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని తేలిగ్గా తాడించగలిగినటువంటి నీ పాదపద్మాన్ని మనసులో ధరిస్తున్నారయ్యా లోకంలో అందరూ. ఏ కారణం చేత నువ్వు అవతరించావో, ఏ లీలలు ఎందుకు చేస్తావో అలాంటి వాళ్లకు ఏం చేస్తున్నాయో ఏం తెలుస్తుందయ్యా. నమస్యామి రఘుశ్రేష్టం బాణాసన శరాన్వితం లక్ష్మణేన సహభ్రాత్ర సుగ్రీవాదిభిరన్వితం. లక్ష్మణ సుగ్రీవులతో కలిసి ధనుర్బాణాలు ధరించినటువంటి నీకు నేను నమస్కరిస్తున్నానయ్యా. భక్త్యా భక్తింతే భక్తివర్తుల ఎత్ర కుత్రాపి జాతాయా నిశ్చలాం దేహి మీ ప్రభు. చూడండి, గంధర్వ కన్య అనేక వేల ఏళ్ళు ఆ సువర్ణ నగరంలో ఉండి తపస్సు చేసినటువంటి మహాధన సంపన్నురాలు ఈవిడ అమ్మంటుంది, నాయన నేను ఎక్కడైనా ఎత్ర కుత్రాపి జాతాయా నిశ్చలాం దేహి మీ ప్రభు, నేను ఎక్కడ జన్మించినా పర్వాలేదు. శంకర్ల వారు అంటారు, నరత్వం, వనం మృగత్వం, కీటత్వం, కీటకంగా జన్మించినా సరే, కోతిగా జన్మించినా సరే, మనిషిగా జన్మించినా సరే, నీ పాదపద్మముల యందు నా బుద్ధి నిశ్చలమై ఉండుగాక పరమాత్మ అంటాడు. అట్లాగే నాకు ఏ జన్మ లభించినా పర్లేదయ్యా, నీ యందు నిశ్చలం దేహమే ప్రభో. భక్తి, నీ యందు భక్తి నాకు నిశ్చలంగా ప్రసాదించు తండ్రి. శ్రీరామ జిహ్వామే రామ రామేది భక్త్యా వదతు సర్వదా. నిరంతరం రామ 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 అనేటువంటి నాకు ఈ భక్తిని ప్రసాదించవయ్యా, నాకు అంతకంటే ఇంకేం అక్కలేదు. తద్భక్తేషు సదాసంగం, నిరంతరము నీ భక్తుల యొక్క సాంగత్యము నాకు లభించేలా నీవు అనుగ్రహించవలసింది అని అన్నాడు. అని మహానుభావురాలా, నీవన్నట్లే నీకు జరుగుతుంది, బదరికావనానికి వెళ్ళి హాయిగా విశ్రమించు అని అన్నాడు. ఇలా స్వయంప్రభును అనుగ్రహించాడు. రాముడి యొక్క ఆజ్ఞ మేరకు స్వయంప్రభాదేవి బదరికావనానికి వెళ్ళింది, తపస్సు చేసి పరమపదాన్ని కూడా అంతంలో పొందింది అన్నాడు. ఇక్కడ వీళ్ళు ఇంకా ఈ వానరులు అన్వేషణ కార్యక్రమంలో ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా తిరిగారు. అవయ్య చాలా కాలం గడిచింది, నెల దగ్గర పడుతున్నట్లే ఉంది, ఇంకా మనకు సీతా దర్శనం కలగలేదు, అసలు మన పని కాలేదు, ఏమిటి మన అందరం ప్రాయోపవేశం చేయడమే మార్గంగా కనిపిస్తుంది అని అంగదుడు అన్నాడు. ఎట్లాగూ సుగ్రీవుడికి నేను వాలి కొడుకుననేటువంటి శత్రుత్వ భావం నా మీద ఉంది, ఖచ్చితంగా నన్ను ఈ మిషన్లో చంపేస్తాడు కనుక అసలు సుగ్రీవుడి చేతిలో మరణించడం కంటే మనం ఇక్కడే ప్రాయోపవేశం చేద్దాం అని అనుకున్నాడు. అని కొంతమంది ఏం చేశారు, ప్రమాదంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు బుద్ధి వక్రిస్తుందనమాట. నిజమేనయ్యా నువ్వు చెప్పింది, మనకు ఎట్లాగూ ప్రాణభయం ఉంది, చచ్చిపోతాం మనం, రాజు మనల్ని చంపేస్తాడు, ఇక్కడే ఉందాంలే, ఇక్కడే ఉండి ప్రాణాలు వదిలేద్దామని చెప్పి కొంతమంది అనుకున్నారు. హనుమంతుడు వాళ్ళకి కాస్త చివాట్లు పెట్టినట్టుగా, నీకేమన్నా బుద్ధి ఏమన్నా వక్రీకరించింది, ఏమయ్యా అంగదా నువ్వు అట్లా మాట్లాడకు, ఈ గృహలో ప్రమాదం లేదని ఎట్లా చెప్తావు, ఈ వానరులు చెప్పే మాటలు వెనుకు, వాళ్ళందరూ పెళ్ళాం పిల్లల్ని వదిలిపెట్టి నీతో ఉంటారనుకున్నావా, అది కాని పని. అయినా రాముడు నిన్నెందుకు సంహరిస్తాడు, రాముడికి సుగ్రీవుడి మీద ఎంత ప్రేమ ఉందో నీ మీద కూడా అంతే ప్రేమ ఉంది. రాముడి యొక్క తత్వాన్ని మళ్ళీ ఆవిష్కరింపజేస్తాడు. దీన్ని మిషగా తీసుకుని హనుమంతుడు అంటాడు, నీకు రహస్యం చెప్తాను విను. రామోన మానుషో దేవ సాక్షాత్ నారాయణో వ్యయ. రాముడు మనిషి కాదయ్యా, ఆయనకు శత్రుత్వము కోపము ఉండడానికి సాక్షాత్ నారాయణోవర, సాక్షాత్ నారాయణుడు, ఆయనడు అవ్యయుడు, మనుషు రూపంలో ఉన్నాడంతే. సీత భగవతి మాయా జన సమ్మోహకారిణి, మనల్ని అందరినీ సమ్మోహింపజేస్తున్నటువంటి మాయ సమ్మోహకారిణి అయ్యా సీత. లక్ష్మణుడు ఎవరు అనుకుంటున్నావు, భువనాధార సాక్షాత్ శేష ఫణీశ్వర, భూభారాన్ని భరిస్తున్నటువంటి సాక్షాత్తు ఆదిశేషువయ్యా ఫణీశ్వరుడు లక్ష్మణుడు. అంటే బ్రహ్మ యొక్క ప్రార్థన మేరకు సర్వ రాక్షస గణాన్ని వినాశనం చేయడం కోసం అవతరించినటువంటి లోకం వాడు. మాయామార్ష భావంతో వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకో. కనుక మనంతా ఎవరు అనుకుంటున్నాం అసలు, వయంచ పార్షదా సర్వే విష్ణోర్ వైకుంఠవాసిన, నిత్యము వైకుంఠంలో స్వామిని సేవిస్తూ ఉండేటువంటి వైకుంఠవాసులం మనం, స్వామి సేవకులం, ఆయన పార్షదులం మనం, ఆయన కార్యంలో ఆయన సేవించడం కోసం మనం వచ్చాం. కనుక ఆయన అనుగ్రహం వల్ల ఆయన పార్షదత్వం మనకు వచ్చింది, ఈ విషయాన్ని నువ్వు మర్చిపోతే ఎట్లా అని అన్నాడు. అని ఇలా అంటూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అన్నారు. కాస్త
ప్రాయోపవేశం అనేటువంటి బుద్ధి వీళ్ళకు వెనకబడింది, బాగానే ఉంది. ఇలా మాట్లాడుకుంటూ ఆయన మనకు కార్యం సఫలమయ్యే మార్గం కనిపించట్లేదు, దేహాన్ని వదిలేయటమేనేమో. ఎందుకంటే మహానుభావుడు జటాయు అదృష్టవంతుడు, రామకార్యం కోసం శరీరాన్ని త్యాగం చేసినటువంటి అదృష్టం లభించిన వాడు, సౌభాగ్యశీలి. ఈ మాటలు సంపాతి విన్నాడు. విని వచ్చాడు, అయ్యా చాలా ఏళ్ల తరువాత, చాలా చెవులకు అమృతం పోసినట్టుగా కొన్ని వేల ఏళ్ల తర్వాత జటాయు నామం వినిపించిందయ్యా, మీరంతా ఎవరు అని అన్నాడు. కర్ణపీయూష సన్నిభం, జటాయు అనేటువంటి అంటే ఎన్ని వేల ఏళ్ళు ఆయన ఆయుష్, కొన్ని వేల సంవత్సరాలు అయింది నా జటాయు యొక్క మాట విని చెవులలో అమృతం పోసినట్టుంది, మీరంతా ఎవరయ్యా అని అన్నాడు. ఆయనకు అప్పటికి రెక్కలన్నీ కాలిపోయి రెక్కలు లేకుండా ఉన్నాడు, ఆయన వృద్ధుడై ఉన్నాడు సంపాతి. అంటే వీళ్ళంతా చెప్పారు, ఇదయ్యా సంగతి, జటాయు యొక్క మరణ వృత్తాంతము, రావణాసురుడు యమునాపరించిన ఇదంతా చెప్పాడు. అయితే అన్నాడు, అయ్యో జటాయు మరణించాడా, కాస్త దయచేసి నన్ను ఆ సముద్ర తీరానికి తీసుకువెళ్ళండి, జలతర్పణం చేస్తాను నా సోదరుడికి అని వెళ్ళి అప్పుడు ఒక మాట అన్నాడు. ఆయన చూడండి, ప్రతి జీవి కూడా, ప్రతి పాత్ర కూడా రామకార్యంలో తాను సమిధన అయ్యేందుకు ఉపయోగపడేందుకే అవతరించింది, జన్మించిందనమాట. ఇన్ని వేల సంవత్సరాలు రామకార్యంలో సహకరించేందుకు సంపాతి బతికి ఉన్నాడనమాట. నాకు ఈ గృధ్రత్వం వచ్చింది, అంటే గద్ద లక్షణం వచ్చింది. గద్దకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే చాలా దూరం చూడగలుగుతుంది. నేను చూశానయ్యా, త్రికూట పర్వతం మీద లంకానగరం ఉన్నది, ఆ లంకానగరంలో రావణాసురుడు సీతను దాచాడు, నేను ప్రత్యక్షంగా చూసి చెప్తున్నాను, నా మాట నమ్మండి. సీతమ్మ త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి లంకానగరంలో రావణుడి ఆధీనంలో ఉన్నది. స ఏవ జానకీం దృష్ట్వా పునరాయాస్యతి ధ్రువం. ఈ సముద్రం యొక్క విస్తీర్ణం 100 యోజనాలు, మీలో ఎవరైతే 100 యోజనాల సముద్రాన్ని దాటగలుగుతారో వాళ్ళు జానకిని చూసి కార్యాన్ని సాధించగలుగుతారు, ఇది నిశ్చయము, ధ్రువము, నా మాట నమ్మండి అని చెప్పి వాళ్ళకు ఒక చక్కటి మార్గనిర్దేశనం చేశాడు. చేసి తన యొక్క కథని చెప్పాడు. పూర్వం నేను జటాయువు ఇద్దరం కూడా చిన్నతనంలో ఉండగా పిల్ల చేస్తతోటి పోటీ వేసుకుని సూర్యమండలానికి ఎగిరాము. జటాయు సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. వేడికి వాడి రెక్కలు కాలిపోతేమో నేను భయంతో జటాయును రక్షించడం కోసం నేను నా రెక్కల చేత జటాయువుని కప్పి పెడితే సూర్యుడి యొక్క వేడికి నా యొక్క రెక్కలు కాలిపోయి నేను భూమి మీద పడ్డాను. ఆ పట్టం నా అదృష్టవశాత్తు నేను చంద్రముడు అనేటువంటి ముని ఆశ్రమంలో పడ్డాను. అంటే ఆ చంద్రముడు అనేటువంటి ముని చూసి, అయ్యయ్యో నీకు ఇప్పుడు ఇలాగైంది ఏమిటి అని చెప్పి అడిగితే, అని ఇలా జరిగిందయ్యా అంటే అప్పుడు ఆ చంద్రముడు ఆయన్ని రక్షించి నువ్వు ఇలా ఉండు చెప్తాడు. అప్పుడు ఈ సంఘటన నిమిత్తంగా చేసుకుని ఆ చంద్రముడు అనేటువంటి ముని జీవోత్పత్తి గురించి సంపాతికి బోధ చేసేటువంటి లక్షణం ఉంది. ఇందులో ఆ చంద్రముడు అనేటువంటి ముని చెప్తాడనమాట. జీవుడట ఏం చేస్తాడంటే చంద్రమండలాన్ని చేస్తాడండి. ముందు ఈ జీవుడి యొక్క పుట్టుక ఎలా ఉంటుంది అంటే, చంద్రమండలంలో చంద్రకిరణాల ద్వారా, పొగమంచు ద్వారా, చంద్రకిరణాల వల్ల పొగమంచు ద్వారా భూమిపై పడతాడు. భూమి మీద పడి వరిగింజలు ధాన్యాలలో ఈ జీవుడు ఉంటాడన్నమాట. ఈ ధాన్యాదులు, ఆహార ధాన్యాన్ని తిన్నటువంటి పురుషుల యొక్క దేహం చేత అతని రేతస్సుగా మారుతాడు, పురుషుడి యొక్క శుక్రంగా మారుతాడు జీవుడు. ఉండి స్త్రీ సంయోగం చేత, అండ సంయోగం చేత స్త్రీ యోనిలో ప్రవేశించి, గర్భంలో ప్రవేశించి 5 రాత్రుల్లో బుడగ్గా మారుతాడు. 5వ నెల కల్లా అవయవాలన్నీ ఏర్పడతాయి. తరువాత పిండంగా మారుతాడు. జీవోత్పత్తి మొత్తం కూడా చెప్పబడింది అనమాట. చెప్పి 7వ నెలలో కేశాలు రోమాలు ఏర్పడేలా జీవి ఎట్లా ఏర్పడిందో చెప్పాడు. ఇదంతా చెప్పి మాతృగర్భంలో ఉన్నప్పుడు జీవుడు అనుకుంటాడు, అయ్యయ్యో నేను అనేక జన్మలుగా అహంకారం వల్ల అనేకమైనటువంటి కర్మలు చేశాను కదా, నేను ఈ గర్భవాత దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని అనుకొని పశ్చాత్తాపడి నేను ఈ గర్భం నుంచి బయటికి రాగానే విష్ణు చింతన చేస్తాను, నా యొక్క మాలిన్యాన్ని మొత్తాన్ని క్షాళన చేసుకుంటాను అని అనుకుంటాడు. అది ఆ స్పృహ ఉంటుంది. చాలా మంది పెద్దలు ఏం చెప్తారంటే, భూపతనం అయిన తర్వాత ఆ మాయాక్షేత్రం అంటే ఆ బొడుతాడు తెంచిన తర్వాత ఆ స్మృతి పోతుంది అని కొంతనంటారు. భాగ్యశీలుడు భగవత్స్మరణ చేసినట్టు వాడికి ఆ చింతన కొనసాగుతూ ఉంటుంది, వాళ్ళు భక్తులు అవుతారు తదనంతర కాలంలో అని అంటాడు. ఈ రకంగా ఇదంతా చెప్పాడనమాట. తర్వాత ఇదయ్యా జన్మిస్తాడు జీవుడు, బాలుడవుతాడు, యవనం సంప్రాప్తిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలిసిందని అంటే ఈ సంపాతిని విషగా చేసుకుని చంద్రముడు అనేటువంటి ముని ముఖట శంకరుడు మనకు జీవోత్పత్తి విషయాలన్నీ చెప్తాడనమాట. చెప్పి అని ఒక మాట అంటాడు, ఓ సంపాతి, ప్రారంభం క్షయమయ్యేంత వరకు కుబుసం వీడని సర్పంలాగా ఆనందపూర్వకంగా దేహం ధరించి ఇక్కడే ఉండు అని. మనకు లోకంలో పాము కుబుసాన్ని విడవటం అనేటువంటి ఒక ప్రక్రియ కనిపిస్తుంది మనకి. ప్రకృతి పరమాత్మ ఎట్లా సృష్టించాడంటే అనేకమైనటువంటి ప్రకృతిలో ఉన్న జంతువులు, జీవులు
మనకి ఉదాహరణగా గురువులుగా ఉంటాయన్నమాట. అంటే జీవుడు దేహాన్ని వదిలివేయటం ఏంటంటే పాము కురుసాన్ని విడటం లాంటిదే. పాము పోదు, కురుసమే పోతుంది. జీవుడికి మరణం లేదు, జీవుడి యొక్క దేహమే నశిస్తుంది తప్ప జీవుడికి నాశనం లేదనమాట. అది పాము కురుసంలో విడటంలో ఉన్నటువంటి బోధ మనకు కనిపిస్తుంది. ఇలా చెప్తాడు అని నీకు మంచి విషయం చెప్తున్నాను నేను. త్రేతాయుగంలో అల్లుడైనటువంటి రాముడు వస్తాడు. రాముడి భార్యను రావణాసురుడు అపహరించకపోతాడు. ఆ సీతాన్వేషణ కార్యం కోసం వచ్చినటువంటి వానరులకు నీవు సహాయపడ్డట్టయితే నీకు సద్గతి లభిస్తుంది అని చెప్పంటాడు. అని ఇలా చెప్పాడయ్యా చంద్రముడు అనేటువంటి ముని అని చెప్పి. అంటే చూడండి, ఈ వానరులకి సహాయపడటం కోసం, వార్తను వివరించడం కోసం ఇన్ని వేల సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాడు సంపాద. చెప్పాడు. ఈ సంపాద చెప్పినటువంటి మీద వీళ్ళంతా కూడా కాస్త ఉత్సాహాన్ని తెచ్చుకొని సముద్ర తీరాన్ని చేరారు. సముద్రాన్ని దాటాన్ని నిశ్చయించుకున్నారు. ఇది మనం చివరి సర్గలకు ప్రవేశించాం. అందరూ కూడా ఎవరంటే నా వల్ల కాదు అంటున్నారు వానరులందరూ. అప్పుడు అందరూ ఒక మాట చెప్పారు, అట్లా కాదు, ఇలా అంటే ఎట్లా, ముందు మీరందరూ కూడా ఎవరెవరి శక్తి ఏమిటో మీరు చెప్పండి, దాన్ని బట్టి మనం నిర్ణయిద్దాం అని అన్నారు. అంటే ఒకడు అన్నాడు, నేను 10 యోజనాలు వెళ్ళగలుగుతాను, నేను 1 యోజనమే వెళ్ళగలుగుతాను అన్నాడు. ఒకడు అన్నాడు, నేను 100 యోజనాలు వెళ్ళగలుగుతాను కానీ మళ్ళీ రాలేను అన్నాడు సుగ్రీవుడు. జాంబవంతుడు వృద్ధుడు ఆయన అన్నాడు, ఓ యువరాజా, నీవు వెళ్ళగల సముద్రుడవే, నీవు వెళ్ళగలిగినా మేము నిన్ను పోనివ్వం. ఎందుకంటే నువ్వు యువరాజువే, నువ్వు మా ప్రభువి. మేముండగా నీవు పనిచేయడం సముచితం కాదు, మేము చేస్తాము కనుక అది ధర్మసమ్మతం కాదు అని అన్నాడు. అని తాత నీ స్థితి ఏమిటి అన్నాడు. నాయన, నేను పూర్వము వామనావతారంలో విష్ణుమూర్తి భూమిని కొలిచినప్పుడు విష్ణుపాదాన్ని భక్తితోటి 21 మార్లు ప్రదక్షిణ చేశానయ్యా. అంతటి శక్తి ఉండేది నాకు. కానీ ఇప్పుడు వృద్ధున్నైనాను, నా శరీరంలో అంత శక్తి లేదు, నేను వెళ్ళగలనేమో కానీ రాలేను అని అన్నాడు. అని ఇలా మరి అయితే ఇక మనకు ప్రాయోపవేశమే గతి, ఇంతకంటే మార్గం లేదు అంటే జాంబవంతుడు అన్నాడు, ఆగండి, మీరేమి చింతించకండి, ఈ కార్యాన్ని సాధించగలిగిన మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నీకు చూపిస్తాలే, నువ్వు నిరాశ పడుకో అని. అప్పటి వరకు మౌనంగా వీళ్ళకి కాస్త దూరంగా మూలన కూర్చొని పక్కన కూర్చొని వీరి మాటలన్నీ వింటూ ఉన్నటువంటి హనుమ దగ్గరికి వెళ్ళి అన్నాడు, నాయన ప్రాప్త యజ్ఞేనేవ సామర్థ్యం దర్శయాద్య మహాబల త్వం సాక్షాత్ వాయుతనయో వాయుతుల్య పరాక్రమ. ఓహో నాయన హనుమ, వాయునందన, పవనసుత, అర్జునుడిలాగా ఏమీ తెలియని వాళ్ళలాగా ఇలా కూర్చొని ఏం మాట్లాడుకున్నా ఉన్నామేమయ్యా. ఈ సమయంలో నీ బలాన్ని పరాక్రమాన్ని ప్రదర్శించే సమయం ఆసన్నమైంది కదా హనుమ. రామకార్యార్థమేవత్వం జనితోసి మహాత్మన జాతమాత్రేణ తే పూర్వం దృష్టోద్యంతం విభావసం. నీకు తెలియదేమో, బాల్యంలోని నీవు భానుణ్ణి పండనుకొని భ్రమించి ఆ పండుగ సూర్యుడిని భుజించడం కోసం సూర్యమండలానికి వెళ్ళినటువంటి వాడివి కదా నాయన. ఉత్తిష్ట కురు రామస్య కార్యం సాపాహి సువ్రత. నీవు తప్ప ఈ కార్యాన్ని సాధించగలిగినటువంటి మహానుభావులు ఎవరున్నారయ్యా హనుమ, బుద్ధిమాన్ అనుగ్రహించులే, మమ్మల్ని రక్షించు అన్నాడు. అని అనగానే అప్పుడు ఆయన పర్వతాకార సన్నిపుడైనాడు అన్నమాట. పర్వత సన్నిపుడై ఆయన ఇప్పుడు కాస్త ఉత్సాహాన్ని తెచ్చుకున్నాడు. లంకాం సపర్వతాం ధృత్వా రామస్యాగ్రే క్షిపామ్యహం. వెంటనే ఆ యొక్క లంకా నగరాన్ని త్రికూట పర్వతంతో సహా తాడుతో కట్టి లాగి ఈడ్చి పడేస్తాను, సీతమ్మను దర్శించి వస్తాను, వాడిని సంహరించి వస్తాను, ఆ లంకా నగరం మొత్తాన్ని రావణుడితో సహా రాముడి యొక్క పాద పద్మాల వద్ద పడవేస్తాను అని అన్నాడు. అప్పుడు రాముడి హనుమంతుడి వాక్యాన్ని శృత్వా, హనుమతో వాక్యం జాంబవాన్ దృష్ట్వైవ ఆగచ్చ భద్రంతే జీవంతీం జానకీం శుభాన్. నాయన నీకు శుభముగాక, భద్రంతే జీవించి ఉన్నటువంటి శుభలక్షణ సంపన్నైనటువంటి జానకి నీవు చూస్తావు అనేటువంటి ఆశ్వాసం మాకు కలిగింది. నీవు తప్పక జానకి దర్శనం చేస్తావు నాయన అని, నీవు తప్పక నీవు ఈ కార్యాన్ని సాధిస్తావు, నీకు జయముగాక, రామకార్యార్థమై వెళ్తున్నటువంటి నీకు వాయుదేవుడు సహకరించుగాక అని అన్నాడు. అని హనుమ మహేంద్ర పర్వత శిఖరాన్ని అధిరోహించారు. వీళ్ళందరూ జయ జయ స్వానాలు చేస్తూ ఉండగా రావణ నీతి అయినటువంటి సీతను అన్వేషించడానికి వెళ్ళినటువంటి హనుమ యొక్క సుందర రూపాన్ని మనం మరొక 24 గంటల తరువాత మనం విని ఆవిష్కరించుకొని శ్రీ హనుమత్ సమేత శ్రీరామచంద్ర పాదపద్మాన్ని మన అందరం హృదయంలో నిలుపుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అప్పటి వరకు ఈ కిష్కింధాకాండ యొక్క ఉదంతాన్ని నాకు తోచిన మేరకు మీ ముందు సమర్పించే ప్రయత్నం చేశాను. ఆ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ విని ఆశీర్వదించినటువంటి దైవ స్వరూపమైన మీ అందరికీ కూడా నమస్కరిస్తూ స్వస్తి ప్రజాపతి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమైన గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా